సో కాంపోజిషన్ లెవీ గురించి మనం మాట్లాడుకుంటున్నామమ్మా. కాంపోజిషన్ స్కీమ్ గురించి చెప్పుకుంటూ అందులో వేరియస్ కండిషన్స్ అన్ని కూడా మాట్లాడుకున్నాము. ఎక్స్ప్లెనేషన్ 2. So explanation 2 ఏం చెప్తున్నా చూడమ్మా. For the purpose of determining the tax payable by the person under this section, the expression turnover in the state or turnover in the union territory shall not include the value of the following supplies అని చెప్పేసాను అంటున్నాడు. అసలు మనకి కాంపోజిషన్ స్కీమ్, కాంపోజిషన్ లెవీ అప్లై అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేయడం కోసం చూసుకుంటే కనుక మనకి అగ్రిగేట్ టర్నోవర్ చూడాలమ్మా. ఏం చూడాలి? అగ్రిగేట్ టర్నోవర్. అంటే మనం ఆర్ వి లైబుల్ ఫర్ ది, ఆర్ వి ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ ఆప్షన్. కాంపోజిషన్ ఆప్షన్ కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే కనుక మనం చూడాల్సిన టర్నోవర్ పేరేంటి? అగ్రిగేట్ టర్నోవర్. మరి అగ్రిగేట్ టర్నోవర్ మీద మనం ట్యాక్స్ కడతామంటే కాదంట. మనం ట్యాక్స్ కట్టాల్సిన టర్నోవర్ ఏమంటారంటే టర్నోవర్ ఇన్ ద స్టేట్ ఆర్ టర్నోవర్ ఇన్ ద యూనియన్ టెరిటరీ అని అనంటాం. ఓకేనా? దట్ ఈస్ వాట్ ద ఎక్స్ప్లెనేషన్ 2 స్పీకింగ్. ఈ టర్నోవర్ ఇన్ ద స్టేట్ ఆర్ టర్నోవర్ ఇన్ ద యూనియన్ టెరిటరీలో ఏమేమి ఇంక్లూడ్ అవ్వకూడదంటమ్మా? సప్లైస్ ఫ్రమ్ ది ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ of a financial year up to the date when the such person becomes liable for the registration under this act. మనం ట్యాక్స్ పే చేయాల్సిన టర్నోవర్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్సబుల్ టర్నోవర్ లో ఏమి ఇంక్లూడ్ అవ్వకూడదు అంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి నువ్వు రిజిస్ట్రేషన్ కి లైబుల్ అయ్యేంత వరకు కూడా. ఇప్పుడు అప్ టు మనకి రిజిస్ట్రేషన్ ఎంత వరకు ఉందమ్మా? సర్టెన్ స్టేట్స్ లో 20 lakhs, సర్టెన్ స్టేట్స్ లో గూడ్స్ కి ఏమో 40 lakhs, సర్టెన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ లో సర్టెన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ లో అయితే కనుక 10 lakhs, ఇలా మనకి లిమిట్స్ ఉన్నాయి కదమ్మా. ఆ లిమిట్స్ వచ్చేంత వరకు కూడా నువ్వు ఉన్న టర్న్ ఓవర్ ఏం చేయొచ్చు? ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అంటే ఏప్రిల్ 2022 నుంచి నాకు బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకోమ్మా నేను. సో ఇప్పుడు వరకు ఏమైందంటే కనుక నేను నా టర్న్ ఓవర్ 20 lakhs అయిందంట. నా టర్న్ ఓవర్ ఎంత అయిందమ్మా? 20 lakhs. సో 20 lakhs దాటింది కాబట్టి ఇప్పుడు నేను ఎందులోకి వస్తున్నానమ్మా? రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన లైబిలిటీలోకి వచ్చానండి. ఓకే, సపోజ్ అంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఉందనుకోమ్మా. తెలంగాణ స్టేట్ లో గూడ్స్ కి సంబంధించిన అయితే కనుక 20 lakhs మనకి ఎలిజిబిలిటీ. ఓకే, సో అలాంటప్పుడు 20 lakhs క్రాస్ చేస్తే నేను ఏం చేయాలి? ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఎలా తీసుకోవచ్చు? ఆప్షన్ అనేది ఉంది నాకు. ఏంటది? ఏదర్ కాంపోజిషన్ కానీ రెగ్యులర్ కానీ. ఓకే, ఇప్పుడు నేను ట్యాక్స్ పే చేయాల్సిన రెగ్యులర్ కాంపోజిషన్ నేను చూస్ చేసుకున్నాను అనుకో, ఆఫ్ చేసుకున్నాను అనుకుందాం. సో అలాంటప్పుడు నేను టర్న్ ఓవర్ అనేది ట్యాక్స్ పే చేయాల్సిన టర్న్ ఓవర్ అనేది ఎక్కడ నుంచి తీసుకోవాలంటే 20 లక్షల వరకు నాకు రిజిస్ట్రేషన్ కే లైబిలిటీ లేదు కదా. అలాంటప్పుడు దాని మీద నేను ట్యాక్స్ పే చేయాల్సిన లైబిలిటీ వస్తుందా? ఉండదు కదమ్మా. మరి అది ట్యాక్స్ పే చేయాల్సిన లైబిలిటీ నుంచి ఎక్స్క్లూడ్ చేయాలా లేదా? ఆ టర్న్ ఓవర్ ని టోటల్ ఇయర్ అంతటికి నా టర్న్ ఓవర్ చూసుకుంటే నాకు 80 లక్షల టర్న్ ఓవర్ అయిందమ్మా. కానీ నేను ఈ సంవత్సరమే బిజినెస్ స్టార్ట్ చేశాను. ఏప్రిల్ 1, 2022 నుంచే బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ట్యాక్స్ పే చేయాల్సిన టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది చెప్పండి? ఎంత ఉంటుందమ్మా? 20 lakhs దాటిన తర్వాత కదా నేను రిజిస్ట్రేషన్ తీసుకుంటాను. సో కాబట్టి నా ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ విల్ బి 60 lakhs. అర్థమవుతుందా? టోటల్ ఇయర్ అంతటికి నా టర్న్ ఓవర్ చూస్తే 80 lakhs ఉంది. కానీ 20 lakhs దాటిన తర్వాత నేను రిజిస్ట్రేషన్ తీసుకుంటాను కాబట్టి ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ అదంతా ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ అవుతుందా? నీ టోటల్ టర్న్ ఓవర్ 80 lakhs కనిపిస్తుందమ్మా. కానీ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ ఎంత కనిపిస్తుంది? 60 lakhs కనిపిస్తుంది అన్న. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అది ఎక్స్క్లూడ్ చేయాలి అంటే మనకు ప్రొవిజన్లు ఇవ్వాలా లేదా? ఇవ్వాలని ఎక్స్ప్లెనేషన్ 2 లో మనకి చెప్పారంట. ఈ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ లోంచి ఏమంటున్నాడమ్మా? షల్ నాట్ ఇంక్లూడ్. షల్ నాట్ ఇంక్లూడ్ అంటే ఎక్స్క్లూడ్ చేయమని అర్థం, అంతేనా? ఎక్స్క్లూడ్స్ ఏమేమి ఎక్స్క్లూడ్ చేయాలంటే ఇది చెప్పారు. తర్వాత exempt supply of services provided by way of extending deposits, loans and loans or advances insofar as the consideration is represented by way of interest or discount అని చెప్పేసి అంటున్నాడు. మనం లోన్స్ ఏమైనా ఇచ్చి
మనం ఏం చేస్తున్నామమ్మా, ద ఎగ్జామ్ట్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఎలా చేసామంటే ప్రొవైడెడ్, మన ఎగ్జామ్టెడ్ సప్లై ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేసాం బై వే ఆఫ్ ఎక్స్టెండింగ్. ఏమంటున్నా, డిపాజిట్స్, లోన్స్, అడ్వాన్సెస్ కనుక ఇచ్చినట్లయితే దాని కన్సిడరేషన్ ఏంటి, ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం అంట. ఆ ఇంట్రెస్ట్ తీసుకునే దీంట్లో ఉంటే కనుక దాన్ని ఏం చెప్తున్నాడు, ఎక్స్క్లూడ్ చేయండి అని చెప్తున్నాడు. ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ లో అది ఉండకూడదు అని చెప్పేసి చెప్తాను. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇప్పుడు చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ 1 దేని గురించి చెప్తుంది? ఎక్స్ప్లెనేషన్ 1 దేని గురించి చెప్తుందమ్మా? అగ్రిగేట్ టర్న్ ఓవర్. సో ఒకసారి చూడండి, ఎక్స్ప్లెనేషన్ 1. For the purpose of computing aggregate turnover of a person for determining the eligibility to opt tax. Eligibility to opt tax. నీకు అసలు నువ్వు కాంపోజిషన్ స్కీమ్ ని ఆప్ట్ చేసుకోవచ్చా లేదా అనేది డిసైడ్ చేసేది ఎవరు? అగ్రిగేట్ టర్న్ ఓవర్. అర్థమవుతుందమ్మా? సో వెదర్ ఎలిజిబిలిటీ, ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ 1 ఏంటి? ఎలిజిబిలిటీ టు రిజిస్టర్ under composition scheme. ఓకే, సో వన్స్ కాంపోజిషన్ స్కీమ్ లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ట్యాక్స్ పే చేయాలి కదా. మరి ఇది ఏ టర్న్ ఓవర్ మీద ట్యాక్స్ పే చేయాలంటే టర్న్ ఓవర్ ఇన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. దీని మీద మనం ఏం చేస్తాం, ట్యాక్స్ పేబుల్. Is it clear or not? Right. So ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే how to calculate the aggregate turnover and how to calculate the turnover in the state. అర్థమవుతుందా? ఈ రెండు చూస్తే కనుక మనకి కాంపోజిషన్ స్కీమ్ మీద మనకి టోటల్ ఐడియా అనేది వచ్చినట్టు ఉంటుంది. Is it clear or not? సో ఫస్ట్ ఒకసారి టర్న్ ఓవర్ లిమిట్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నామమ్మా. ఎంత వరకు టర్న్ ఓవర్ లిమిట్ అన్నారమ్మా? నార్మల్ గా ఇక్కడ ప్రొవిజన్ లోనేమో 50 lakhs అని ఉంది, విచ్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు 1.5 crore బై నోటిఫికేషన్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టి కౌన్సిల్ అని చెప్పాడు. సో నోటిఫికేషన్ ఇష్యూ చేశారు కదమ్మా, ఇష్యూ చేసి ఎంతవరకు పెంచారు, కాంపోజిషన్ స్కీమ్ 1.5 crore వరకు పెంచారు. సో ఒకసారి దాని గురించి చూద్దాం. The turnover limit in case of composition levy for goods, section 10(1) of the CGST Act provides the turnover limit of 50 lakhs in the preceding financial year for becoming eligible to composition levy for the goods. However, proviso 10(1) empowers the government. ఏ గవర్నమెంట్ మనం చదువుతుంది ఏంటి? CGST Act. CGST Act కాబట్టి ఏమవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్, to increase the said limit of 50 lakhs up to 1.5 crore on the recommendations of the GST Council. In view of the said power of the government to increase the turnover limit, composition levy granted by first proviso, that is 10(1), the turnover limit of composition levy of the goods has been increased from 50 lakhs to 1.5 crore. Wide notification number enta 14/2019, dated 7/3/2019. సార్ ఇక్కడ సెక్షన్స్ తో పాటుగా నోటిఫికేషన్స్ కూడా మనం రాయాలా ఎగ్జామ్ లోని అని చెప్పేసి నోటిఫికేషన్స్ కూడా రాస్తే మంచిదమ్మా. ఓకేనా? సో కాబట్టి సార్ నోటిఫికేషన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి ఈ నోటిఫికేషన్స్ నెంబర్స్ ఉన్నాయి కదమ్మా, ఈ నెంబర్స్ డేటెడ్ రాస్తే మొత్తం నెంబర్ డేటెడ్ రెండు రాయాలమ్మా. సో ఆ రెండు కూడా మనం ఒక చోట అంటే ప్రతి చాప్టర్ లోని ఏ నోటిఫికేషన్స్ కవర్ అయినాయో ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అవి, ఆ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఒక చోట రాసుకుని మనం దానికి దేనికి నోటిఫికేషన్ అప్లికబుల్ అవుతుందో కూడా రాసుకుంటే మనం ఏం చేసుకోవచ్చు, మా షార్ట్ నోట్స్ లో ఎక్కువ సార్లు రివైజ్ చేసుకోవడానికి
ఉపయోగపడుతుంది. ఓకే, సో నోటిఫికేషన్స్ తో సహా మనం ఆన్సర్ రాసామంటే ఆన్సర్ అనేది చాలా బాగుంటుంది. అర్థమవుతుందా? రైట్ సార్, మాకు నోటిఫికేషన్ నెంబర్ గుర్తులేదు, ఏం చేయొచ్చమ్మా? అండర్ నోటిఫికేషన్ వన్ ఆఫ్ ది నోటిఫికేషన్ అని చెప్పి రాసేయచ్చు. ఓకే, జస్ట్ మసిపూసి మారేడుగా చేసినట్టు అనమాట. ఓకే, బట్ పర్టికులర్ గా రాస్తే బాగుంటుంది. However, the said notification further stipulates that the turnover limit for the composition levy for the goods shall be 75 lakhs in respect of 8 of the special category states. My special category states lo notification lo నేను చెప్పారంట 1.5 crore వల్ల 75 lakhs అని చెప్పారంట. నార్మల్ గా మనకి గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అమ్మా. నార్మల్ గా రిజిస్ట్రేషన్ కి మనకి లిమిట్ ఎంత 20 lakhs. 8 స్పెషల్ కేటగిరీ స్టేట్స్ లో మనకి లిమిట్ ఎంత తెలుసా? 10 lakhs. అంటే ఎగ్జాక్ట్లీ 50%. ఇక్కడ కూడా మనకి టర్న్ ఓవర్ లిమిట్ ఎంత? 1.5 crore. మరి ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అయితే కనుక ఏముంటది? 50% అంటే 75 lakhs. అర్థమవుతుందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కి కనుక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారనుకోమ్మా, అప్పుడు 75 lakhs. ఓకే, అదే రిజిస్ట్రేషన్ కూడా అప్పుడు ఏమవుతుంది? 10 lakhs. 20 lakhs ప్లేస్ లో 10 lakhs. ఓకేనా? సో అలా లిమిట్లు తగ్గిపోతాయని చెప్పేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదు. ఇది జోక్ అన్నమాట. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న స్టేట్స్ ఏంటంటే ఇవి చెప్తున్నాడు. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అస్సాం, హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ద టర్న్ ఓవర్ లిమిట్ విల్ బి 1.5 crores ఓన్లీ. సో ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ లో కూడా కొన్ని స్టేట్స్ కి ప్రత్యేకంగా మళ్ళీ ఏమంటున్నాడు? 1.5 crores అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, మనం కాంపోజిషన్ స్కీమ్ అనేది సర్వీసెస్ కూడా అప్లికబుల్ అవుతుందని చెప్పుకున్నాం లేదా? సో టర్న్ ఓవర్ లిమిట్ ఇన్ కేస్ ఆఫ్ కాంపోజిషన్ ఆఫ్ లెవీ ఫర్ సర్వీసెస్ ఎంత అనుకున్నామమ్మా? 10(2)A అని చెప్పేసి సర్వీసెస్ కూడా కొత్తగా ఇంక్లూడ్ చేశారని చెప్పుకున్నాం కదా. ఇంతకు ముందు ఎవరెవరికి ఉండేది కాంపోజిషన్ స్కీమ్? గూడ్స్, రెస్టారెంట్ సర్వీసెస్, అంతే కదమ్మా. కానీ తర్వాత ఏం చేశారు? సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ చేశారు, అంతే కదమ్మా మనం మాట్లాడుకున్నది. ఎస్ ఆర్ నో? So the turnover limit will be 50 lakhs in the preceding financial year become the eligible for composition levy for services అని చెప్పేసి అన్నాడు. Further, option of a registered person to avail composition scheme for services shall lapse with effect from the day on which the aggregate turnover during the financial year exceeds 50 lakhs. మనం కాంపోజిషన్ స్కీమ్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. మనకి ఏంటంటే 50 lakhs ఇక్కడ సర్వీసెస్ కి, అదే 1.5 crore గూడ్స్ అండ్ రెస్టారెంట్ సర్వీసెస్. నార్మల్ గా ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అని చెప్పేసానంటే ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో మన టర్న్ ఓవర్ అనేది ఇంతకు మించకూడదు. అలాగే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా, ఇప్పుడు రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా, ఇప్పుడు కరెంట్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో కనుక మన టర్న్ ఓవర్ ఇక్కడ స్పెసిఫైడ్ లిమిట్స్ దాటలేదు అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది? యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది, అంటే కరెంట్ ఇయర్ కి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్. ఈ ఇయర్ ప్రతి ఇయర్ స్టార్టింగ్ లోనే మనం డిసైడ్ చేసుకోవాలి, సార్ నేను ఈ ఇయర్ కి కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబులా కాదా అని చెప్పేసి నేను చూసుకోవాలి. ఎలా చూస్తావు? దాని ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ని బట్టి చూస్తావు, అంతేనా? ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో నా టర్న్ ఓవర్ వచ్చేసరికి 1.3 crores. నేను ఇప్పుడు అంటే 21-22 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి చూస్తే కనుక అయిపోయింది కదా ఫైనాన్షియల్ ఇయర్ 21-22, ఆ ఇయర్ కి నాకు చూసేసరికి 1.3 crores టర్న్ ఓవర్ అంట. ఓకే, సో ఇప్పుడు నేను 22-23 రన్నింగ్ అమ్మా. సో 22-23 కి నేను కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబులా కదా? ఎలిజిబులే. కానీ ఇయర్ టర్న్ ఓవర్ నాకు 1.5 crore దాటేసిందంట. అప్పుడు 1.5 crore వచ్చేంత వరకు కాంపోజిషన్ లోనే ఉండాలి. 1.5 crore దాటిన తర్వాత ఏం చేయాలి? రెగ్యులర్ లోకి మారిపోవాలి. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. సో నెక్స్ట్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది చూద్దామమ్మా. కానీ అంటే యాక్చువల్ గా మీకు డౌట్ రావాలి, మీకు డౌట్ రాకపోతే నేను చెప్పాను కదా, నేనే డౌట్ రేస్ చేసి నేనే చెప్పేస్తానని చెప్పేసాను. కాంపోజిషన్ స్కీమ్ నుంచి రెగ్యులర్ లోకి మారుతున్నాము అని చెప్పేసానంటే ఏ చేంజ్ ఉండదా?
అప్పుడు 1.5 crore వరకు మనకి ఏం జరుగుతుంది కాంపోజిషన్ స్కీమ్ లో ఉంటాను కరెంట్ ఇయర్. ఈ ఇయర్ నాకు టర్న్ ఓవర్ 1.8 crores అంట. అలాంటప్పుడు 1.5 crore వచ్చేంత వరకు కాంపోజిషన్ స్కీమ్ లో ఉండాలి. దాటిన తర్వాత ఇందులోకి వచ్చేయాలి నేను ఖచ్చితంగా రెగ్యులర్ లోకి వచ్చేయాలా లేదా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు మీరు నన్ను అడగాల్సిన డౌట్ ఏంటంటే కాంపోజిషన్ స్కీమ్ లో ఉన్నాం అనుకోండి సార్, కాంపోజిషన్ స్కీమ్ లో ఇన్పుట్ తీసుకోవడానికి ఎలిజిబుల్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, ఇన్పుట్ ని యూటిలైజ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. మరి నేను ఎందులోకి మారుతున్నాను? రెగ్యులర్ లోకి మారుతున్నాను కదా. మరి రెగ్యులర్ లోకి మారినప్పుడు ఇమ్మీడియట్ గా నా దగ్గర ఉన్న స్టాక్ నేను ఎందులోకి తీసుకోవాలి? నా దగ్గర ఉన్న స్టాక్ ఉంటది కదమ్మా. నేను కాంపోజిషన్ నుంచి రెగ్యులర్ లోకి మారానని నా దగ్గర ఉన్న స్టాక్ అంతా అయిపోద్దా? అవ్వదు కదమ్మా, ఉంటది కదా. సో మరి అలాంటప్పుడు రెగ్యులర్ డీలర్ లోకి వచ్చిన తర్వాత నేను ఇన్పుట్ తీసుకోవడానికి ఎలిజిబుల్లా కదా? మరి దేని మీద ఇన్పుట్ తీసుకోవాలి? ఆల్రెడీ నేను కాంపోజిషన్ లో ఉన్నప్పుడు పర్చేజెస్ చేస్తే ఆ పర్చేజెస్ లో ఇన్పుట్ పోతుంది కదమ్మా, అవునా కదా? మరి ఇక్కడ రెగ్యులర్ లోకి రాగానే నేను ఇన్పుట్ ఏదైతే స్టాక్ నా దగ్గర ఉందో ఆ స్టాక్ ని ఇక్కడ సేల్ చేస్తాను. అర్థం అవుతుందా? ఇప్పుడు రెగ్యులర్ లోకి రాగానే కొత్తగా పర్చేజెస్ చేస్తాను అనుకోమ్మా, ఆ పర్చేజెస్ మీద ఇన్పుట్ తీసుకుంటాను నేను, అవునా? కానీ కాంపోజిషన్ లోంచి రెగ్యులర్ లోకి ఈ ఇయర్ మారిపోయాను నేను. మారిపోయిన వెంటనే నేను ఇమ్మీడియట్ గా పర్చేజ్ చేయలేదు అనుకోమ్మా, ఆల్రెడీ ఉన్న స్టాక్ నే నేను అమ్ముతున్నాను అనుకోమ్మా, దాని పరిస్థితి ఏంటి? మరి దాని మీద ఇన్పుట్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతానా లేదా? దాని మీద నేను అవుట్పుట్ ట్యాక్స్ ఫుల్ ట్యాక్స్ కడుతున్నానా కలెక్ట్ చేసి? మరి ఆల్రెడీ నేను దాని మీద ఇన్పుట్ తీసుకునేటప్పుడు నేను ఆల్రెడీ ట్యాక్స్ కట్టేసి ఉంటాను కదా. నేను పర్చేజ్ నేను కాంపోజిషన్ డీలర్ నైనా నాకు అమ్మేవాడు రెగ్యులర్ డీలర్ అనుకోమ్మా, వాడు ఏం చేస్తాడు? ట్యాక్స్ ఇన్వాయిసే కదా ఇస్తాడు నాకు. అంటే అందులో ట్యాక్స్ అనేది నేను పే చేస్తానా పే చేయనా వాడికి? ఎస్ ఆర్ నో? నేను ఇన్పుట్ తీసుకోను అంతే, కానీ నేను పే చేస్తానా పే చేయనా? ఎస్ ఆర్ నో? మరి ఇప్పుడు నేను సపోజ్ కాంపోజిట్ ఇయర్ నాకు 1.5 crore దాటిందన్నమాట కరెంట్ ఇయర్ లో క్రాస్ అయింది. ఓకే, క్రాస్డ్. ఈ క్రాస్ అయ్యే టైంకి నా దగ్గర ఇంకా 30 lakhs rupees స్టాక్ ఉందంట. ఉండొచ్చా ఉండకూడదా? నేను ఎక్కువ పర్చేజెస్ చేస్తే నా దగ్గర స్టాక్ ఉంటది కదమ్మా, అవునా? 30 lakhs rupees స్టాక్ ఉందంట నాకు. ఈ స్టాక్ ఏదైతే ఉంటుందో ఈ స్టాక్ మీద ఇన్పుట్ నేను తీసుకోనట్ట? నేను ఎప్పుడు పర్చేజ్ చేశాను? ఇవి కాంపోజిషన్ డీలర్ గా ఉన్నప్పుడు పర్చేజ్ చేశాను. అలాంటప్పుడు నాకు ఇన్పుట్ తీసుకోనట్ట నేను తీసుకోలేదు కదమ్మా. సో తీసుకోలేదు. నేను ఇప్పుడు సడన్ గా ఎందులోకి మారిపోయాను? రెగ్యులర్ డీలర్ లోకి మారిపోయాను. నేను రెగ్యులర్ డీలర్ లోకి మారిపోయిన తర్వాత ఈ 30 lakhs స్టాక్ ఏదైతే ఉందో నాకు సపోజ్ కొన్ని యూనిట్స్ లో కొలుచుకుందాం. ఓకే, సో ఇక్కడ 1000 units స్టాక్ ఉందంట నాకు. ఈ 1000 units కి వాల్యూ అంతా 30 lakhs. ఈ 1000 units ని నేను సేల్ చేస్తున్నానంట. మరి నేను 1000 units ని సేల్ చేస్తున్నప్పుడు నేను ఎందులో ఉంటాను? రెగ్యులర్ డీలర్ లో ఉంటాను కదమ్మా. నాకు అవుట్పుట్ ట్యాక్స్ వస్తుందా రాదా? అవునా కదా? అవుట్పుట్ ట్యాక్స్ వస్తుందా రావట్లేదా? వస్తుంది. మరి అలాంటప్పుడు నేను ఈ 1000 units కి సంబంధించిన ఇన్పుట్ ని అడ్జస్ట్ చేసుకోగలనా చేసుకోలేనా? డైరెక్ట్ గా కలెక్ట్ చేసిన అవుట్పుట్ ట్యాక్స్ అంతా కట్టేయాలా? ఆల్రెడీ ఇందులో కూడా నాకు ట్యాక్స్ ఉందా లేదా? ఆల్రెడీ ఇందులో కూడా నాకు ట్యాక్స్ ఉంటుందా లేదా నేను పర్చేజ్ చేసినప్పుడు? కానీ అది ఇన్పుట్ తీసుకున్నానా నేను? తీసుకోలేదు కదమ్మా. ఎస్ ఆర్ నో? సో తీసుకోలేనప్పుడు కెన్ ఐ క్లెయిమ్ దట్ ఇన్పుట్? నేను ఆ ఇన్పుట్ ఇప్పుడు క్లెయిమ్ చేసుకోగలనా? చేసుకోలేకపోతే జాగ్రత్తగా చూడండి, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వస్తున్నట్టేనా? ఇంకా వస్తుందా రావట్లేదా? మరి మీ ఆబ్జెక్టివ్ దేనితో అసలు దేని గురించి అసలు జిఎస్టీ తీసుకొచ్చారు? మరి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎలిమినేట్ అవుతుందా? మరి ఎలిమినేట్ అవ్వనప్పుడు ఇది వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ కింద రావాలా లేదా? ఎస్ ఆర్ నో? అర్థమైందా? సో ట్రాన్స్ఫార్మ్ అయిపోతాము అనగానే ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం అంటే మీరు తల ఊపేయకూడదు. ఇలాంటి డౌట్స్ అనేవి మీరు అడగడానికి లేదా? సార్ ఒకేసారి మనం మారిపోతున్నప్పుడు మన దగ్గర స్టాక్ అంటూ ఆల్రెడీ మిగిలిపోద్ది కదా. కాంపోజిషన్ లోంచి ఏమో ఇన్పుట్ తీసుకోలేదు, రెగ్యులర్ లోకి వెళ్ళిన తర్వాత ఇన్పుట్ తీసుకోవచ్చు. మరి దాని పరిస్థితి ఏంటని అడగాలా లేదమ్మా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఎందుకు అడగాలి అంటే ఒకవేళ ఇది కనుక అలౌ చేయలేదు అనుకోమ్మా, దానివల్ల ఏమవుతుంది? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది స్టిల్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది. కాంపోజిషన్ స్కీమ్ ఉండొచ్చా అంటే ఏమనుకున్నావు? కాంపోజిషన్ స్కీమ్ ఉండకూడదు అనుకున్నావు. ఎందుకు? కాంపోజిషన్ స్కీమ్ వల్ల ఏమవుతుంది? సో త్రూ అవుట్ ద సప్లై చైన్ లో మధ్యలో ఒక్కడన్నా సరే కాంపోజిషన్ డీలర్ ఉన్నాడు అనుకోమ్మా. సపోజ్ ఏ అనేవాడు మ్యానుఫ్యాక్చరర్, బి అనేవాడు హోల్సేలర్, సి అనేవాడు రీటైలర్, డి అనేవాడు కన్స్యూమర్ అనుకోండి.
ఈ మధ్యలో హోల్సేలర్ కాంపోజిషన్ స్కీమ్ లో ఉన్నాడు అనుకోండి, ఏమవుతుందమ్మా? ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ట్యాక్స్ ఇన్పుట్ వస్తుందా? ఆ ఇన్పుట్ ఇక్కడికి వెళ్తుందా వెళ్దా? సీక్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందా అవదా? అవుతుందమ్మా అవదా? ఇక్కడ మధ్యలో ఆగిపోతుంది కదా, బ్రేక్ అయిపోతుంది కదా. వేర్ ద సప్లై చైన్ లో మధ్యలో కనుక కాంపోజిషన్ ఫెయిల్యూర్ కనుక ఉన్నట్లయితే దాని వల్ల ఏమవుతుంది అనుకున్నాం? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ స్టిల్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది అనుకున్నావా లేదమ్మా? ఎస్ ఆర్ నో? సో వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ అని మాట్లాడుకున్నావా లేదా? మరి అలాగే ఇక్కడ కూడా కాంపోజిషన్ నుంచి సడన్ గా రెగ్యులర్ లోకి మారితే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న స్టాక్ కి సంబంధించిన ఇన్పుట్ మనం తీసుకోవడానికి ఎలిజిబుల్ కాదా అని చెప్పేసానంటే ఇక్కడ మనకి ఇప్పుడు రోజు ఏం చెప్తుందంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే చాప్టర్ లో వస్తుందమ్మా ఇది. ఓకేనా? సో అక్కడ వస్తుంది, కానీ ఇక్కడ మీరు అడగడానికి అవకాశం ఉందా లేదా, స్కోప్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? మన సబ్జెక్ట్ లో ప్రతి చాప్టర్ ఇంటర్లింక్డ్ అన్నమాట. ఇక్కడ గురించి ఇక్కడ కాంపోజిషన్ గురించి మాట్లాడతాను, రిజిస్ట్రేషన్ గురించి చెప్తుంటాను. చెప్పానా చెప్పలేదా రిజిస్ట్రేషన్ గురించి? అవునా కదా? సో తర్వాత ఇక్కడ మనం మాట్లాడుకుంటాం పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ గురించి చెప్తా ఉంటాను. ఇప్పుడు కాంపోజిషన్ లెవెల్లో ట్యాక్స్ అంటే ఎలా పే చేస్తాం అనుకున్నాం? ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్ ఉపయోగించుకుంటాం, అవుట్పుట్ ట్యాక్స్ పే చేసేటప్పుడు మనం ఒకే ఒక ఆప్షన్ ఏంటది? క్యాష్ లెడ్జర్. ఈ క్యాష్ లెడ్జర్ అని ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్ అని ఉంటాయని చెప్పేసి ఎక్కడ ఉంటదంటే పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ లో ఉంటదమ్మా. కానీ ఎక్కడ చెప్పుకుంటున్నాం? ఇక్కడే చెప్పుకుంటున్నాం. మీకు అర్థం అవుతుందా? ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్డ్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇప్పుడు am I eligible to take the input on ఈ 1000 గూడ్స్ మీద నేను ఇన్పుట్ తీసుకోవచ్చా లేదా? ఆల్రెడీ నేను పర్చేజెస్ చేసేసినప్పుడు దాని మీద ఇన్పుట్ వచ్చిందా రాలేదా? రాలేదు కదమ్మా. మరి అలాంటప్పుడు ఇప్పుడు తీసుకొచ్చా లేదా? నేను ఎప్పుడైతే కన్వర్షన్ అవుతున్నానో ఆ కన్వర్షన్ అయ్యేటప్పుడు తీసుకొచ్చా లేదా అని చెప్పేసానంటే ఆన్సర్ ఈస్ ఎస్, యు ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ద ఇన్పుట్. ఓకే, ఎప్పుడైతే నువ్వు కాంపోజిషన్ నుంచి రెగ్యులర్ లోకి వస్తావో ఆ కాంపోజిషన్ నుంచి రెగ్యులర్ లోకి వచ్చేటప్పుడు అంట యూ హ్యావ్ టు ఫైల్ ఏ ఫామ్. ఏం ఫైల్ చేయాలంట? ఒక ఫామ్ ఫైల్ చేయాలంట, విచ్ ఈస్ సర్టిఫైడ్ బై ఏ చార్టర్డ్ అకౌంటెంట్, సిఏ. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా సర్టిఫై చేయించుకున్న ఒక డాక్యుమెంట్ ని సబ్మిట్ చేయాలంటే, ఒక ఫామ్ ని సబ్మిట్ చేయాలంటమ్మా. ఎవరికి? జిఎస్టి అథారిటీస్ కి. దేని గురించి? నా దగ్గర ఎంతైతే స్టాక్ బ్యాలెన్స్ ఉందో, నా దగ్గర ఏదైతే కన్వర్షన్ జరిగే రోజుకి నా దగ్గర ఇంత స్టాక్ ఉంది, దానికి సంబంధించిన ఇన్వాయిస్లు ఇవి, ఆ ఇన్వాయిస్ లో నాకు చూపించిన ట్యాక్స్లు ఇవి అని చెప్పేసి అని చూపించి నేనేం చేయాలంటమ్మా, ఒక చార్ట్ అకౌంటెంట్ చేత వాటిని సర్టిఫై చేయించి, చార్ట్ అకౌంటెంట్ ఈజీగా సర్టిఫై చేస్తాడా? నీ దగ్గర స్టాక్ ఉందా లేదా వెరిఫై చేస్తాడా లేదా? వాటికి సంబంధించిన ఇన్వాయిస్లు డాక్యుమెంటేషన్ చూస్తాడా లేదా? అందులో ట్యాక్స్ ఇన్వాయిస్లు అయితే అందులో ట్యాక్సెస్ ఉన్నాయా లేదా చూస్తాడా చూడ్డా? ఎస్ ఆర్ నో? ఇవన్నీ చూసిన తర్వాత వాడు ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేస్తాడంట. ఆ సర్టిఫికెట్ ని తీసుకెళ్లి జిఎస్టి అథారిటీస్ దగ్గర సబ్మిట్ చేస్తే ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన సర్టిఫికెట్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంట, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ మచ్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పేసి మీకు ఇన్పుట్ అలౌ చేస్తారంట. మీకు అర్థం అవుతుందా? సో దట్ ఇప్పుడు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎలిమినేట్ అవుతుంది, ఎలిమినేట్ అవుదా? ఎస్ ఆర్ నో? సో ఏది ఎప్పుడో కాంపోజిషన్ డీలర్ గా ఉన్నప్పుడు పర్చేజ్ చేసిన ఇన్పుట్ చచ్చిపోయింది అనుకుంటే దాన్ని కూడా ఏం చేయొచ్చు, రివైవ్ చేస్తున్నాడు వెన్ యూ కమ్ టు రెగ్యులర్ రిటైనర్. అమ్మా ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇస్ ఇట్ అర్థమైందమ్మా? ఈ డౌట్ అడగచ్చా మీరు? లేదా అడగడానికి ఉందా లేదా? ప్రాక్టికల్ గా మామూలు జనరల్ గా ఆలోచిస్తే మనం చాలా జనరల్ గా ఆలోచించాలమ్మా. ఓకే, ఆలోచిస్తే అడగచ్చమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే ప్రొవిజన్ చదవడం వేరు, దాన్ని అప్లై చేయడం వేరు. మీకు డిఫరెన్స్ అర్థం అవుతుందమ్మా? ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్. అమ్మా అగ్రిగేట్ టర్న్ ఓవర్ దేనికోసం చూస్తాం అనుకున్నాం? ఎక్స్ప్లెనేషన్ 1 లో చెప్పారు కదమ్మా, అగ్రిగేట్ టర్న్ ఓవర్ దేనికి? యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్ ఆర్ నాట్ అని చెప్పేసి చూడడానికి మనం ఏం చూస్తున్నాం? అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది చూస్తున్నాం. ఇప్పుడు ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ టర్న్ ఓవర్ కనుక ఇంత దాటితే అప్పుడు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అన్నారు, అంత దాటకపోతే యు ఆర్ ఎలిజిబుల్ అన్నారు. అది ఏ టర్న్ ఓవర్ అంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్ అని చెప్పేసి చెప్పారు. అర్థమైందా? రైట్, చూడండి. The definition of aggregate turnover as contained in section 26 of the CGST Act as analyzed as follows అంటున్నాడు. చూడండి. The aggregate turnover is the sum of the value of the outward supplies falling under the following categories. అవుట్వర్డ్ సప్లైస్ అన్నిటిని కలిపిన తర్వాత వాల్యూని మనం అగ్రిగేట్ టర్నోవర్ కింద తీసుకోవాలంటే అందులో ఏమేమి ఇంక్లూడ్ చేయాలనేది చెప్తున్నాడు. జాగ్రత్తగా చూడండి. Taxable supplies, exempted supplies, export of goods or services are both interstate supplies. జాగ్రత్తగా చూడండి. ఈ 4 కూడా ఏం చేయాలంట? ఇంక్లూడ్ చేయాలంట. సార్
ఇందులో ఎగ్జామ్టెడ్ సప్లైస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాడు సార్. దాని మీద మనం ట్యాక్స్ పే చేయం కదా. నువ్వు ట్యాక్స్ పే చేసావా పే చేయలేదా అనే దాని గురించి ఇక్కడ సంబంధం లేదు. నీ టర్న్ ఓవర్ సప్లై చేసిన దాంట్లో టర్న్ ఓవర్ అనేది ఇక్కడ చూస్తున్నాడమ్మా. ట్యాక్సిబుల్ సప్లైస్ కలపాలంట, ఎగ్జామ్టెడ్ సప్లైస్ కలపాలంట, ఎక్స్పోర్ట్ మీద మనం ట్యాక్స్ కట్టాం కదా సార్. ఎక్స్పోర్ట్ మీద ట్యాక్స్ కడతాం. సో ఎక్స్పోర్ట్ మీద ట్యాక్స్ కట్టమని చెప్పేసి అని అనుకున్నాం కదమ్మా. సో ఎక్స్పోర్ట్ మీద ట్యాక్స్ కట్టకుండా దాన్ని కూడా ఇక్కడ అగ్రిగేట్ టర్న్ ఓవర్ లో ఇంక్లూడ్ చేయమంటారు. అర్థమైందా? చూడండి, ట్యాక్సిబుల్ సప్లైస్, ఎగ్జామ్టెడ్ సప్లైస్, ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఇంటర్ స్టేట్ సప్లైస్ జరిగితే కనుక వాటన్నిటిని కలిపి మనం ఏం చేయాలంటమ్మా, అగ్రిగేట్ టర్న్ ఓవర్ కింద తీసుకున్నాం. దాంట్లోంచి విచ్ ఎక్స్క్లూడ్స్, అందులో ఏమేమి ఎక్స్క్లూడ్ అవుతాయంట, ది వాల్యూ ఆఫ్ ఇన్వర్డ్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ ఇస్ పేబుల్ బై ఎ పర్సన్ ఆన్ రివర్స్ చార్జ్ బేసిస్ అని అన్నారు. సార్ కాంపోజిషన్ స్కీమ్ లో ఉన్నా సరే మనం, అంటే దీనికి సంబంధం లేదు, అగ్రిగేట్ టర్న్ ఓవర్ గురించి కాదు, నేను నార్మల్ గా చెప్తున్నాను. మనకి కాంపోజిషన్ స్కీమ్ లో ఉన్నా సరే రివర్స్ చార్జ్ మనం పే చేయాలా అవసరం లేదా? రివర్స్ చార్జ్ లో ట్యాక్స్ పే చేయాలా లేదా? ఎందుకంటే ప్రొవిజన్ లో 10(1) ప్రొవిజన్ లో ఏమని చెప్పారమ్మా, సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 9(3) and 9(4) అని అన్నాడు కదా. అంటే యు ఆర్ లైబుల్ ఫర్ ది 9(3) and 9(4) ఆర్ నాట్. even you opt for the composition scheme, you have to pay tax under reverse charge అని చెప్పారా లేదా? అమ్మ మనం సింపుల్ గా పర్చేజెస్ చేసినప్పుడు సప్లయర్ కన్నా ట్యాక్స్ పే చేయాలి, గవర్నమెంట్ కన్నా ట్యాక్స్ పే చేయాలి, అవునా? సో ఫార్వర్డ్ ఛార్జ్ లో ఉంటే సప్లయర్ పే చేస్తాం, రివర్స్ ఛార్జ్ లో ఉంటే గవర్నమెంట్ కి పే చేస్తాం. ఓకే, మన పర్చేజెస్ లో ఏ మాత్రం ట్యాక్స్ అనేది ఎఫెక్ట్ అవ్వకూడదు, ఈవెన్ యు ఆర్ ఇన్ ఏ కాంపోజిషన్ డీలర్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కాంపోజిషన్ స్కీమ్ లో కూడా నువ్వు ఏం తప్పించుకోలేవమ్మా, రివర్స్ ఛార్జ్ ని తప్పించుకోలేవు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు ఉన్న దాంట్లో అంటే జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతే. సో ఇప్పుడు ఉన్న పాయింట్ ఏంటంటే, మనం ఇక్కడ ట్యాక్స్ రివర్స్ ఛార్జ్ లో ట్యాక్స్ పే చేస్తున్నాం కదా అని చెప్పేసి ఆ టర్న్ ఓవర్ ని ఇంక్లూడ్ చేయొచ్చా అని చెప్పేసి అంటే ఏమంటున్నాడమ్మా, దట్ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ నేను రెగ్యులర్ లో ఉన్నాను సార్, రెగ్యులర్ లో ఉన్నవాడిని కాంపోజిషన్ లోకి మారచ్చా? రెగ్యులర్ లో ఉన్నవాడిని కాంపోజిషన్ లోకి మారచ్చా, మారడానికి లేదా? ఎస్ ఆర్ నో? రెగ్యులర్ లో ఉన్నాను. సో నాకు ఫస్ట్ ఇయర్ 3 crores టర్న్ ఓవర్ జరిగిందమ్మా. ఆ తర్వాత ఇయర్ బిజినెస్ పడిపోయి నా టర్న్ ఓవర్ ఎంతకు వచ్చిందంటే 1 కోటి రూపాయలకు వచ్చింది. ఓకే, సో సపోజ్ 2019-20 నా టర్న్ ఓవర్ ఎంత అంటే 3 crores అమ్మా. నేను రెగ్యులర్ రిజిస్ట్రేషన్ లో ఉన్నాను ఇక్కడ. ఓకేనా? సో తర్వాత 2020-21 నా టర్న్ ఓవర్ ఎందుకు పడిపోయింది అంటే 1 crore పడిపోయిందమ్మా. ఎంత పడిపోయింది? 1 crore పడిపోయింది. సో ఇప్పుడు 2021-22 ఈ 2020-21-22కి నేను ఏం ఆప్ట్ చేసుకోవచ్చా లేదు చూడాలి. కాంపోజిషన్ స్కీమ్ లోకి వచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే టర్న్ ఓవర్ తగ్గిపోయింది. ఇప్పుడు నేను సెపరేట్ గా బుక్స్ మెయింటైన్ చేయడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చూడడం, ఎన్ని పెట్టడానికి నేను మనిషిని పెట్టుకోవాలన్నా నాకు కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఐ వాంట్ టు గో ఫర్ కాంపోజిషన్ స్కీమ్. సో ఐ వాంట్ టు గో ఫర్ కాంపోజిషన్ స్కీమ్. ఏ ఇయర్ లోనమ్మా? 21-22. సో మరి నేను కాంపోజిషన్ స్కీమ్ లోకి రావచ్చా లేదా? రావాలి అంటే సింపుల్ అమ్మా, చాలా సింపుల్. ఏం చెప్పాడు? ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో నీ టర్న్ ఓవర్ ఎంత అని అడిగాడు. కానీ నువ్వు రెగ్యులర్ డీలర్ లో ఉంటే కాంపోజిషన్ లోకి రాకూడదని చెప్పేసి ఎక్కడైనా చెప్పాడా? కాంపోజిషన్ స్కీమ్ లో ఆప్ట్ చేసుకోవాలంటే ఒకే ఒక కండిషన్, ప్రిసీడింగ్ ఇయర్ లో ఉన్న టర్న్ ఓవర్ ఎంత అని చెప్పేసి చూడమన్నాడు, అంతేనా? సో మరి ప్రిసీడింగ్ ఇయర్ లో ఉన్న టర్న్ ఓవర్ ఎంత? నాకు 1 crore కదమ్మా. ఎస్ ఆర్ నో? ఈ ప్రిసీడింగ్ ఇయర్ లో ఉన్న 1 crore టర్న్ ఓవర్ లో ఏమేమి ఇంక్లూడ్ అవ్వచ్చు? ట్యాక్సబుల్ సప్లైస్ ఉండొచ్చు, ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఉండొచ్చు, ఎక్స్పోర్ట్స్ ఉండొచ్చు,
అమ్మా నార్మల్ గా చూస్తే ఇంటర్ స్టేట్ సప్లై ఉందనుకోమ్మా, అక్కడ అలాంటప్పుడు నువ్వు కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబులా? కానీ కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబులా కాదా చెక్ చేయడం కోసం నీకేముండొచ్చు, ఇంటర్ స్టేట్ సప్లైస్ ఉండొచ్చు. ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్న టర్న్ ఓవర్ లో నీకు ఏముండకూడదు, సార్ ఏముండొచ్చు, ఇంటర్ స్టేట్ సప్లైస్ ఉండొచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు ఈ 1 crore ఇప్పుడు నేను ఎందులో ఉన్నాను, రెగ్యులర్ రిజిస్ట్రేషన్ లో ఉన్నాను కదా. సో ఇవన్నీ టర్న్ ఓవర్ లో కలిపేసిన తర్వాత వాల్యూ ఎంత ఉంది, నాకు 1 crore ఉంది. ఇప్పుడు నేను 21-22 కి కాంపోజిషన్ స్కీమ్ లో ఆప్ట్ చేసుకోవచ్చా? ఎస్ సార్ నో? కాంపోజిషన్ స్కీమ్ లో ఆప్ట్ చేసుకోవచ్చా లేదా? అంటే రెగ్యులర్ రిజిస్ట్రేషన్ నుంచి కాంపోజిషన్ లోకి మార్చా లేదా? మరి కాంపోజిషన్ నుంచి రెగ్యులర్ లోకి, కాంపోజిషన్ నుంచి రెగ్యులర్ లోకి మారచ్చు, రెగ్యులర్ నుంచి కాంపోజిషన్ లోకి మారచ్చు. బట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా హ్యాస్ టు బి సాటిస్ఫైడ్. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఎలిజిబిలిటీ క్రైటీరియా సాటిస్ఫై చేయాలంటే కనుక ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్న టర్న్ ఓవర్ నేను చూడాలి. ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్న టర్న్ ఓవర్ లో 1.5 crore కంటే తక్కువ ఉండాలి. ఆ తక్కువ ఉండేది ఏమేమి ఉండొచ్చు, టాక్సిబుల్ టర్న్ ఓవర్, ఎగ్జామ్ప్టెడ్ టర్న్ ఓవర్, ఎక్స్పోర్ట్స్, ఇంటర్ స్టేట్. అర్థం అవుతుందా? ఇవన్నీ కలిపిన తర్వాత వాల్యూ ఎంత దాటకూడదు, 1.5. కానీ ఇందులోంచి ఏం ఎక్స్క్లూడ్ చేయాలంటున్నాడమ్మా, ఒకవేళ ఇంక్లూడ్ అయ్యి ఉంటే ఏం ఎక్స్క్లూడ్ చేయాలంటున్నాడు. మనం అవుట్పుట్ ట్యాక్స్ అంటే మనం GSTR 1 లో ఫైల్ చేసేటప్పుడు అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ డిక్లేర్ చేస్తామని చెప్పుకున్నాం, అవునా? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ డిక్లేర్ చేసే దాంట్లోనే ఇంకొకటి ఏం చెప్తా ఉన్నాం, రివర్స్ ఛార్జ్ లో మనం పే చేయాల్సింది కూడా GSTR 1 లోనే మనం లయబిలిటీ కింద చూపించేస్తామని చెప్పుకున్నాం, చెప్పుకోలేదా? ఎస్ సార్ నో? సో మరి ఆ రివర్స్ ఛార్జ్ లో పే చేసేది కూడా టర్న్ ఓవర్ అవుతుందా మనకి? అది మనకి ఏమవుతాయమ్మా, పర్చేజెస్ కదా. జనరల్ గా మనం పర్చేజెస్ మీద కదా మరి రివర్స్ ఛార్జ్ పే చేస్తాం. మనం రిసిపియంట్స్ గా ఎక్కడ ఉంటాం, పర్చేజ్ చేసినప్పుడా సేల్ చేసినప్పుడా? పర్చేజ్ చేసినప్పుడే కదా రిసిపియంట్స్ గా ఉంటాం. రివర్స్ ఛార్జ్ లో ఎవరు ట్యాక్స్ పే చేస్తారు, రిసిపియంట్ పే చేస్తాడు. రిసిపియంట్ ఎక్కడ పే చేస్తున్నాడు, ఇక్కడ పర్చేజెస్ లో. అంటే నువ్వు ఇక్కడ రివర్స్ ఛార్జ్ లో పే చేస్తున్నంత మాత్రాన ట్యాక్స్ పే చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అదంతా నీ టర్న్ ఓవర్ అనొచ్చా అనకూడదా? దట్ ఈస్ యువర్ పర్చేజెస్. ఎస్ ఆర్ నో? సో మరి అలాంటప్పుడు దాని టర్న్ ఓవర్ లోకి నువ్వు ట్యాక్స్ పే చేస్తావు కదా, అది కూడా నీ టర్న్ ఓవర్ అని చెప్పేసి అనొచ్చు అనకూడదు? అంటే అనకూడదు అన్నారు. అందుకోసం స్పెసిఫిక్ గా ఎక్స్క్లూడ్స్ లో ఇచ్చాడమ్మా, స్పెసిఫిక్ గా ఎక్స్క్లూడ్స్ లో ఇచ్చాడు. ఏమని, వేర్ ఎవర్ యు ఆర్ పేయింగ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం లో ట్యాక్స్ పే చేస్తుంటే కనుక దాన్ని ఏం చేయమంటున్నాడమ్మా, దాన్ని ఏం చేయమంటున్నాడు, ఎక్స్క్లూడ్ చేయండి అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అంటే రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నువ్వు మళ్ళీ వాళ్ళకి అప్లికేషన్ లో పెట్టావంటే నా రిజిస్ట్రేషన్ ని రెగ్యులర్ లోకి మార్చండి అని చెప్పేసాను. GST నెంబర్ మార్చరు, నిన్ను దీంట్లో కన్వర్ట్ చేస్తారు. యూఆర్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ది కాంపోజిషన్, యూఆర్ గోయింగ్ ఫర్ రెగ్యులర్ రిజిస్ట్రేషన్ అని ఆన్ రికార్డ్స్ లో మార్చేసుకుంటారు. ఆటోమేటిక్ గా దట్ విల్ బి చేంజ్. ఓకే, ఇందాక మనం ఇన్పుట్ ట్యాక్స్ కాంపోజిషన్ నుంచి రెగ్యులర్ లోకి మారేటప్పుడు చేంజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకొచ్చానో లేదా ఎగ్జిస్టింగ్ ఉన్న స్టాక్ మీద స్టార్ట్ అకౌంట్ సర్టిఫికేట్ పెట్టుకుని దాన్ని ట్రాన్సిషనల్ క్రెడిట్ అంటారమ్మా. ఏమంటారు? ట్రాన్సిషనల్ క్రెడిట్. అంటే ఒక స్కీమ్ నుంచి ఒక స్కీమ్ లోకి మారుతున్నప్పుడు, ఒక రెజైమ్ నుంచి ఇంకో రెజైమ్ లోకి మారుతున్నప్పుడు నీకు ఏదైతే క్రెడిట్ అలౌ చేస్తారో అక్కడ పేరు చెప్పలేదు నేను. ఆ పేరు ఏంటంటే ట్రాన్సిషనల్ క్రెడిట్. ఆ ట్రాన్సిషనల్ క్రెడిట్ అనేది నీకు అలౌ చేస్తారు బేస్డ్ ఆన్ చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. తర్వాత ఏమేమి ఎక్స్క్లూడ్ చేయాల్సి అనేది అన్న దాంట్లో రివర్స్ ఛార్జ్ మెకానిజం లో నువ్వు పే చేసే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని ఎక్స్క్లూడ్ చేయమన్నాడు. అది అసలు టర్న్ ఓవరే కాదు, అది పర్చేజెస్. కానీ ఏదో ట్యాక్స్ పే చేస్తున్నావు కదా అని టర్న్ ఓవర్ కింద తీసుకుంటావేమో, తీసుకోకుండా మీరు టర్న్ ఓవర్ 1.5 crore అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది చూడాలి అని చెప్పేసి చెప్పాడమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? తర్వాత చెప్పు. అవును, వాడు ఫస్ట్ రెగ్యులర్ ఇన్పుట్ వచ్చింది సార్, కాంపోజిట్ మారినప్పుడు దాని ఇన్పుట్ యూజ్ చేసుకోలేదు సార్ ట్యాక్స్ కి. మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేల్స్ వెళ్ళి మళ్ళీ రెగ్యులర్ లోకి వచ్చాడు సార్. అప్పుడు ఆడి ఇన్పుట్ వచ్చిందా సార్, మరి దాని సర్టిఫికేట్. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రెగ్యులర్ లోంచి కాంపోజిషన్ మారేటప్పుడు ఏదైతే నీ దగ్గర ఎలిజిబుల్ క్రెడిట్ ఉంటుందో అదంతా పోతుంది, అదంతా జీరో అయిపోద్ది అనమాట. నీకు ఇన్పుట్ అనేది యూటిలైజ్ చేసుకోవడానికి ఉండదు ఇంకా.
ఎందుకంటే when you are going for a composition scheme, the payment of taxes only with the cash ledger. అంతే కదా, అలాంటప్పుడు ఇంక ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్ అనేది నేను మెయింటైన్ చేయదు. అంటే ఇక్కడ నీ పేరు మీద గవర్నమెంట్ అంటే ఇంకా జిఎస్టీ డిపార్ట్మెంట్ 2 లెడ్జర్లు మెయింటైన్ చేస్తామా. ఇఫ్ యు ఆర్ రెగ్యులేటర్ ఫర్ చెప్పాలంటే 3 లెడ్జర్లు, అవుట్పుట్ ట్యాక్స్ లెడ్జర్, ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్, క్యాష్ లెడ్జర్. ఈ లెడ్జర్లు జనరల్ గా నువ్వు కాదు, డిపార్ట్మెంట్ విల్ మెయింటైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. ఓకేనా? సో ఈ అవుట్పుట్ ట్యాక్స్ లెడ్జర్ ని పే చేయడానికి రెగ్యులర్ డీలర్ అయితే దేని నుంచి పే చేసుకోమంటారు? ఇన్పుట్ లెడ్జర్, క్యాష్ లెడ్జర్. నువ్వు కాంపోజిషన్ స్కీమ్ లోకి వచ్చావనుకోమ్మా, మారిపోయిన వెంటనే మీకు ఒక లెడ్జర్ ని క్లోజ్ చేసేస్తారు. ఏముంటదంటే అవుట్పుట్ ట్యాక్స్ లెడ్జర్ ఉంటుంది, క్యాష్ లెడ్జర్ ఉంటుంది, ఇంకా ఇన్పుట్ లెడ్జర్ ఉంటుందా? గవర్నమెంట్ విల్ మెయింటైన్ అట్ ఆర్ నాట్? నో, ఇట్ విల్ నాట్ మెయింటైన్. ఎందుకంటే నీకు కదా ఇన్పుట్ అనేది రాదు కాబట్టి ఈ 2 లెడ్జర్లు మాత్రమే మెయింటైన్ చేస్తారంట. అర్థమైందా? అంటే సెట్ ఆఫ్ అనేది ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది? క్యాష్ లెడ్జర్ నుంచి అవుట్పుట్ ట్యాక్స్ లెడ్జర్ కి సెట్ ఆఫ్ అనేది జరుగుతుంది అమ్మా. అర్థమవుతుందా? మళ్ళీ నువ్వు రెగ్యులర్ కాంపోజిషన్ నుంచి మళ్ళీ రెగ్యులర్ లోకి మారిపోయావు అనుకో, ఈసారి మళ్ళీ ఎన్ని లెడ్జర్లు వస్తాయి? 3 లెడ్జర్స్. అర్థమైందా? సో ఈ 3 లెడ్జర్స్ వచ్చేసరికి మళ్ళీ ఇన్పుట్ రావాలి కదా నీకు. ఆల్రెడీ ఉన్న స్టాక్ మీద ట్రాన్సిషనల్ క్రెడిట్ రావాలి కదా. ఆ ట్రాన్సిషనల్ క్రెడిట్ అనేది నువ్వు ఈ చార్ట్ అకౌంటెంట్ సర్టిఫికేట్ రాగానే నీ డబ్బులు తీసుకెళ్లి ఈ లెడ్జర్ లో క్రెడిట్ చేసేస్తారు. అంటే ఒకవేళ ఇప్పుడు డిప్రిసియేషన్ లాంటివి అయ్యి మనకి స్టాక్ వాల్యూ తగ్గిపోయింది సార్, అదే దాన్ని బేస్ చేసుకుని అదే ఇన్పుట్ ట్యాక్స్ సంబంధించిన ప్రొవిజన్స్ అన్నిటిని బేస్ చేసుకుని ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆ ప్రొవిజన్స్ అన్నిటిని అప్లై చేస్తూ మనకి ఏం చేయాలంటే అక్కడ సర్టిఫికేట్ ఇవ్వాలంట. ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్ అనే చాప్టర్కి వెళ్ళిన తర్వాత ఏ ఇన్పుట్స్ మీద మనం ఇక్కడ నువ్వు అన్నట్టు డిప్రిషియేట్ చేయాలి అంటే క్యాపిటల్ గుడ్స్ మీద కూడా మనం ఇన్పుట్ తీసుకోవచ్చు కదా. సో వాటి అన్నిటికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతే ఆ చార్ట్ అకౌంటెంట్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అర్థమైందా? సో డీలర్ మే నాట్ హ్యావ్ ద కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ది ప్రొవిజన్స్, బట్ చార్ట్ అకౌంటెంట్ విల్ హ్యావ్ ఎ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ది ప్రొవిజన్స్ కదా. సో కాబట్టి ఈజ్ అ ప్రొఫెషనల్ ఇన్ దట్ సినారియో. అందుకని చెప్పేసి చార్ట్ అకౌంటెంట్ మీద ఒక బటన్ అనేది పెట్టింది అనమాట. నాట్ ఈవెన్ కాస్ట్ అకౌంటెంట్ ఆర్ కంపెనీ సెక్రటరీ, ఓన్లీ చార్ట్ అకౌంటెంట్ సర్టిఫికేట్ ఈస్ వ్యాలిడ్ ఇన్ దట్ సినారియో. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెడ్జర్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే చాప్టర్ లో ఉన్న ప్రొవిజన్స్ అన్నిటిని కలిపి క్యాలిక్యులేట్ చేసుకుని చార్ట్ అకౌంటెంట్ హ్యాస్ టు ఇష్యూ సర్టిఫికేట్ వాట్ ఎవర్ ద ఎలిజిబుల్ క్రెడిట్ ఇట్ ఈస్. అప్పుడు దాన్ని బేస్ చేసుకుని వాడు ఏం చేస్తాడు, నీ దగ్గర ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెడ్జర్ లోకి ఆ బ్యాలెన్స్ అనేది తీసుకొస్తాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఆ లెడ్జర్ లోకి డబ్బులు అనేవి తీసుకొస్తాడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? తర్వాత ఏమేమి ఎక్స్క్లూడ్ చేయాలంటున్నాడమ్మా? రివర్స్ ఛార్జ్ మెకానిజం లో మనం పే చేసే వాల్యూస్ ఏవైతే ఉంటాయో, వాల్యూ ఆఫ్ ఇన్వర్స్ సప్లైస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్క్లూడ్ చేయాలని అన్నాడు. ఓకే. రెండో విషయం ఏంటంటే taxes included cess paid under GST లా అని చెప్పేసి అంటున్నాడు. మనకి టర్న్ ఓవర్ లో జిఎస్టీ తో ఇంక్లూడ్ తీసుకోవాలి, ఎక్స్క్లూడ్ చేసి తీసుకోవాలి అని చెప్పేసి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎక్స్క్లూడ్ చేసి ట్యాక్సెస్ ని ఇంక్లూడ్ చేయకుండా మనం ఏం చేసుకోవాలమ్మా? యూ హ్యావ్ టు టేక్ దిట్ యాజ్ ఎ కన్సిడరేషన్. అంటే నువ్వు జిఎస్టీ అంటే మామూలుగానే మనం ఆల్రెడీ ఎంట్రీస్ రాసుకునేటప్పుడే మాట్లాడుకున్నాం. సో రెగ్యులర్ రిజిస్ట్రేషన్ లో ఉన్నాం అనుకో, మనం పర్చేజెస్ చేసినప్పుడు ఇన్పుట్ తీసుకునేటప్పుడు ఏమని రాస్తావు? పర్చేజెస్ అకౌంట్ అని చెప్పేసి ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ మనం పర్చేజెస్ వాల్యూ తీసుకుంటాం. ఎందుకంటే ఇన్పుట్ సెపరేట్ గా రాసుకుంటే ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్ సెపరేట్ గా రాసుకుంటాం కాబట్టి. సో ఒకవేళ కనుక మీరు ఇంక్లూడ్ చేసిన వాల్యూని ఎక్స్క్లూడ్ చేసి మీరు పర్చేజెస్ సేల్స్ తీసుకోవాలని చెప్పేసి అని అంటాడు. ఇక్కడ సేల్ గురించే కదమ్మా మాట్లాడుతున్నాడు. ఆ సేల్ అనేది తీసుకునేటప్పుడు ఏ వాల్యూని మైనస్ చేసేయాలి? ట్యాక్సెస్ వాల్యూని మైనస్ చేసేయాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది 1.5 crores క్యాలిక్యులేషన్ లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి, ఏమేమి ఎక్స్క్లూడ్ చేసుకోవాలంటే చాలా క్లియర్ గా అగ్రిగేట్ టర్న్ ఓవర్ దేనికోసం? ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్. అమ్మా కాంపోజిషన్ స్కీమ్ అనేది ఆప్షనా మ్యాండేటరీయా? ఆప్షనల్, అంతే కదా. సో వెన్ ఎవర్ యు ఆర్ రిజిస్ట్రేషన్ కి లైబుల్ అయిన వెంటనే నీకు ఈ ఆప్షన్ అనేది ఎక్సర్సైజ్ చేసుకోవాలా లేదా అనేది రైట్ నీకు ఇస్తున్నారమ్మా. ఎక్సర్సైజ్ చేయాలా లేదా అనేది యువర్ డిస్క్రిప్షన్. ఓకే. సో అలా డిస్క్రిప్షన్ లోకి వెళ్ళేటప్పుడు నువ్వు అది అంటే ఫస్ట్ టైం నువ్వు వస్తున్నప్పుడైనా ఆల్రెడీ రెగ్యులర్ లో ఉండి కాంపోజిషన్ లోకి వద్దాం అనుకున్నా నీకు దేన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవాలి? అగ్రిగేట్ టర్న్ ఓవర్ ని బేస్ చేసుకుని నువ్వు చూసుకోవాలి. ప్రిసీడింగ్ ఇయర్ లో ఉన్న అగ్రిగేట్ టర్న్ ఓవర్ ని బేస్ చేసుకుని చూడాలంటమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో అలా చూసుకుంటే కనుక నీ టర్న్ ఓవర్ అనేది ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంట?
అంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్ లో ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఎలిజిబిలిటీ ఏమేమి చూడాలంట? టాక్సబుల్ సప్లైస్, ఎగ్జామ్టెడ్ సప్లైస్, ఎక్స్పోర్ట్, ఇంటర్స్టేట్ సప్లైస్, ఈ 4 ఇంక్లూడ్ చేయాలంట. ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజం లో మనం పే చేసే వాల్యూ ఆఫ్ ది ఇన్వర్డ్ సప్లైస్ వాల్యూని ఒకవేళ మీరు టర్న్ ఓవర్ లో తీసుకుంటే కనుక దాన్ని ఎక్స్క్లూడ్ చేసి చూడాలి. అండ్ ఒకవేళ ట్యాక్సెస్ కనుక ఇంక్లూడ్ చేసేస్తే వాటిని ఎక్స్క్లూడ్ చేసి చూడాలి. సార్ ఇక్కడ ఈ ఎక్స్క్లూడ్ చేయాల్సిన 2 అసలు నేను ఇప్పుడు ఇంక్లూడ్ చేయలేదు సార్. రివర్స్ ఛార్జ్ లో ఉన్నదాన్ని నేను అసలు టర్న్ ఓవర్ కింద తీసుకోలేదు. అయినా సరే మైనస్ చేయాలా? నువ్వు టోటల్ టర్న్ ఓవర్ లో దీన్ని ఇంక్లూడ్ చేసి తీసుకుంటే మైనస్ చేయాలి. అసలు తీసుకోకపోతే అసలు కన్సిడర్ చేయగలరు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? మళ్ళీ పని కట్టుకొని మైనస్ చేయకండి. అర్థం అవుతుందా? సో రివర్స్ ఛార్జ్ లో ఇన్వర్డ్ సప్లైస్ ఉంటాయి. ఆ ఇన్వర్డ్ సప్లైస్ ని టోటల్ వాల్యూ లోంచి మైనస్ చేయగలదు. ఆల్రెడీ ఇంక్లూడ్ అయితే మైనస్ చేయమంటాడు. ఒకవేళ ట్యాక్సెస్ అనే ఉన్నాయనుకో, మా ట్యాక్సెస్ కూడా నీ టర్న్ ఓవర్ తీసుకునే దాంట్లో ఇంక్లూడ్ చేసి ఉంటే దాన్ని ఏం చేయమంటున్నాడు? మైనస్ చేయమంటున్నాడు. అంతేగాని ఆల్రెడీ మైనస్ అసలు తీసుకొని వాటినే నువ్వు టర్న్ ఓవర్ కింద తీసుకుంటే కనుక ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతాడు. సో దట్ టర్న్ ఓవర్ ఈజ్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ ట్యాక్సెస్ అని చెప్పేసి ఇస్తాడు. అండ్ ఆ కింద ఇంకోసారి ఏం చేస్తాడంటే ట్యాక్సెస్ అని మళ్ళీ పెడతాడు. మళ్ళీ ఈ ట్యాక్సెస్ ని తీసుకెళ్లి ఆల్రెడీ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ టర్న్ ఓవర్ ట్యాక్సెస్ ని ఎక్స్క్లూడింగ్ ఆఫ్ టర్న్ ఓవర్ ఇచ్చినప్పుడు మళ్ళీ తీసుకెళ్లి మైనస్ చేస్తారా? చేయకూడదు. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో ఆల్రెడీ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ ట్యాక్సెస్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు మళ్ళీ ట్యాక్సెస్ ని మైనస్ చేయకండి. డైరెక్ట్ గా ఎక్స్క్లూడింగ్ ఆఫ్ టర్న్ ఓవర్ ని, ఎక్స్క్లూడింగ్ ఆఫ్ ట్యాక్సెస్ ఇచ్చిన టర్న్ ఓవర్ నే తీసుకుంటే సరిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో సార్ మనకి టర్న్ ఓవర్ అనేది అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే నాకు టోటల్ గా 5 స్టేట్స్ లో 5 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ఎన్ని రిజిస్ట్రేషన్స్ ఉంటాయి చెప్పండి? 5 రిజిస్ట్రేషన్స్ ఉంటాయి లేదా? ఈ రిజిస్ట్రేషన్స్ అన్నిటి యొక్క టర్న్ ఓవర్ కలిపి తీసుకోవాలా, లేకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ రిజిస్ట్రేషన్ యొక్క టర్న్ ఓవర్ తీసుకోవాలా? ఈ 1.5 crore. ఎందుకంటే ఇక్కడ మనకి పాన్ బేస్డ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి చెప్పుకున్నాం అమ్మా, అంతేనా? ఇప్పుడు నాకు 5 బ్రాంచ్లు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ లో నేను టర్న్ ఓవర్ అంటే ఏం చూపిస్తాను చెప్పండి? 5 బ్రాంచ్ల టర్న్ ఓవర్ కలిపి నా యూనిట్ అవుతుంది కదా, అవునా కదా? సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను బ్రాంచెస్ విడివిడిగా చేయొచ్చు, కానీ టోటల్ గా 5 బ్రాంచెస్ టర్న్ ఓవర్ కలిపి నా ఎంటిటీ టర్న్ ఓవర్ అవుతుంది, అవునా? అలాంటప్పుడు టర్న్ ఓవర్ ఇక్కడ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది ఎంటిటీ టర్న్ ఓవర్ చూడాలా, ఈచ్ అండ్ సెపరేట్ రిజిస్ట్రేషన్ టర్న్ ఓవర్ చూడాలా అంటే ఏమంటారమ్మా? ఎంటిటీ టర్న్ ఓవర్. ఎందుకంటే ఎంటిటీ అంతటికి ఒకటే ప్యాన్ ఉంటది అమ్మ. ఎంటిటీకి 2 ప్యాన్లు ఉండవమ్మా, ఒకే ప్యాన్ ఉంటది. ఆ ప్యాన్ బేస్డ్ మీద రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ ప్యాన్ బేస్డ్ టర్న్ ఓవరే మనం తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్ అమ్మా, ఏదైనా చిన్న డౌట్ ఉన్నా అడగండి, పర్లేదు చెప్తాను. ఇట్ ఈస్ కంప్యూటెడ్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్ ఫర్ ఏ పర్సన్ హ్యావింగ్ సేమ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్. సేమ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ తో ఎన్ని రిజిస్ట్రేషన్లు ఉంటాయో ఆల్ ఇండియా బేసిస్ లో మొత్తం అంత టర్న్ ఓవర్ ని కలిపి మనం ఏం తీసుకుంటామమ్మా? అగ్రిగేట్ టర్న్ ఓవర్ తీసుకుంటాం. అగ్రిగేట్ టర్న్ ఓవర్ దేనికోసం? ఎలిజిబిలిటీ కోసం. ఎలిజిబిలిటీ టు ఆప్ట్. మనం ఆప్ట్ చేసుకోవడం అంటే అసలు రిజిస్ట్రేషన్ లేనోడు కాంపోజిషన్ లోకి రావడానికన్నా, ఆల్రెడీ రెగ్యులర్ లో ఉన్నవాడు కాంపోజిషన్ లోకి రావడానికన్నా, రెండిటికి ఇదేనా టర్న్ ఓవర్? రెండిటికి టర్న్ ఓవర్ లిమిట్ ఇదే కదమ్మా. క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. సార్ నేను పూర్తిగా ఎగ్జామ్టెడ్ సప్లైస్ చేస్తున్నాను సార్. నేను ఏం చేస్తున్నానమ్మా? పూర్తిగా ఎగ్జామ్టెడ్ సప్లైస్ చేస్తున్నాను. ఓకే, సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే ప్రాన్స్ డీలర్ చేస్తున్నానమ్మా. ప్రాన్స్ ఫిష్ అమ్ముతారు కదమ్మా, సేల్ చేస్తారు కదా, దాని మీద అసలు జిఎస్టీ లేదమ్మా. ఓకే, నేను పూర్తిగా ప్రాన్ సేల్స్ చేస్తున్నాను. నా టర్న్ ఓవర్ ఎంత అంటే 5 crores. నా టర్న్ ఓవర్ ఎంత? 5 crores. ఓన్లీ ప్రాన్ సేల్స్ అంటే ఏంటది? ఎగ్జామ్టెడ్ సప్లైస్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇప్పుడు నేను సడన్ గా నేను ఏం చేస్తున్నానంటే కొత్తగానే ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నానంట. ఒక కొత్త ప్రోడక్ట్ అనేది, లేకపోతే నేను ఇప్పుడు వరకు ప్రాన్ డీలర్ గా ఉన్నాను కదా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సడన్లీ ఐ హావ్ స్టార్టెడ్ ఒక సపోజ్ ఒక టాక్సిబుల్ ఐటమ్ ఏదో నేను టర్న్ ఓవర్ లోకి బిజినెస్ స్టార్ట్ చేశానంట. ఇప్పుడు am I eligible for the composition scheme? ఎందుకు కాదు? ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జస్ట్ స్టార్ట్ చేసిన కొత్త ప్రోడక్ట్ యొక్క టర్న్ ఓవర్ ఎంత తెలుసా? జస్ట్ ఏముంటుందంటే 10 లక్షలు ఉందంట. ఇప్పుడు చెప్పండి, నా టర్న్ ఓవర్ టోటల్ ఎంత అవుతుంది? 5 crore 10 lakhs. 5 crore 10 lakhs అంటే నేను అసలు ఎలిజిబుల్ అవుతానా అవనా?
ఎందుకమ్మనమ్మా? నా టర్న్ ఓవర్ ఎంత ఉంది? 5 crores. ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో నా టర్న్ ఓవర్ ఎంత ఉంది? ఓన్లీ ప్రాన్ సేల్స్ ఒకటే ఉంది అనుకోండి ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో. అలాంటప్పుడు 5 crores టర్న్ ఓవర్ ఉంది, మొత్తం ఎగ్జామ్టెడ్ సప్లైస్. ఈ ఇయర్ లో నేను ఇప్పుడు కరెక్ట్ గా ఏప్రిల్ 1 2022 లో నేను స్టార్ట్ చేస్తున్నానంట మా బిజినెస్, కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను రిజిస్ట్రేషన్ తీసుకోవాలా లేదా అని చెప్పేసానంటే ఎస్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఎందుకు? కొత్త ట్యాక్సబుల్ ఐటమ్ నేను స్టార్ట్ చేశాను కదా, స్టార్ట్ చేసినప్పుడు నేను రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. కానీ ఆప్షన్ అనేది నాకు కాంపోజిషన్ ఆప్షన్ ఉంటుందా లేదా? ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో నా టర్న్ ఓవర్ ఎంత? మొత్తం ఎగ్జామ్టెడ్ సప్లైస్ యొక్క టర్న్ ఓవర్ ఎంత? 5 crores. అంటే ఇక్కడ 1.5 crore దాటిందా దాటలేదా? ఓన్లీ ఎగ్జామ్టెడ్ సప్లైస్ కూడా మనం తీసుకోవాలా లేదా టర్న్ ఓవర్ లోనే క్యాలిక్యులేషన్ లోకి అగ్రిగేట్ టర్న్ ఓవర్ లో, అవునా కదా? సో ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో నా టర్న్ ఓవర్ 5 crores కాబట్టి అదంతా కూడా ఎగ్జామ్టెడ్ సప్లైస్ లో ఉన్నా సరే ఆ ఎగ్జామ్టెడ్ సప్లైస్ ని కూడా అగ్రిగేట్ టర్న్ ఓవర్ లో కన్సిడర్ చేస్తామా చేయమా? సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ లో ఇంక్లూడ్ చేసినప్పుడు మనకి ఎంత మైనస్ అవుతుంది అంటే ఎంత చూసుకుంటే 5 crores అంటే 1.5 crore దాటింది కదమ్మా. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా రెగ్యులర్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, అవునా కదా? ఆమె ఎలిజిబుల్ ఫర్ ది, ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే నాకు ఇక్కడ ఎలిజిబిలిటీ ఉన్నట్టా లేనట్ట? ఎలిజిబిలిటీ లేనట్టు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఎందుకు? అగ్రిగేట్ టర్న్ ఓవర్ లో ఎగ్జామ్టెడ్ సప్లైస్ ని కూడా కలిపి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు కాబట్టి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? Further explanation 1 to section 10 clarifies that the purpose of computing aggregate turnover of a registered person for determining his eligibility to pay tax under this section, aggregate turnover includes value of supplies from the 1st April to of a financial year up to the date of his becoming liable for the registration. మనకి ట్యాక్స్ పే చేసే దానికి చూసుకుంటే కనుక ఇక్కడ ఏమంటున్నాడు? ఏమేమి ఎక్స్క్లూడ్ చేయమంటున్నాడమ్మా? అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ ఏ రిజిస్టర్డ్ పర్సన్ ఫర్ డిటర్మైనింగ్ హిస్ ఎలిజిబిలిటీ టు పే ట్యాక్స్. ఎలిజిబిలిటీ టు పే ట్యాక్స్ చూసుకుంటే కనుక అక్కడ ఏమంటున్నాడు? ఏం ఎక్స్క్లూడ్ చేయమంటున్నాడమ్మా? సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇంక్లూడ్స్ వాల్యూ ఆఫ్ సప్లైస్ ఫ్రమ్ ది 1st April of a financial year up to the date of becoming liable for registration and excludes value of exempted supplies of services provided by way of extending deposits, loans and advances insofar for the consideration of represented by way of interest or discount అని అన్నాడు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్న పాయింట్. ఒక డయాగ్రామ్ రూపంలో ఇచ్చాడమ్మా. సప్లైస్ నేమింగ్ చేస్తున్నాడు, టాక్సిబుల్ సప్లైస్ ఇంక్లూడ్ చేస్తున్నాడు, ఎగ్జామ్టెడ్ సప్లైస్, ఎక్స్పోర్ట్స్, ఇంటర్స్టేట్ అన్ని ఇంక్లూడ్ చేస్తున్నాడు. సేమ్ పాన్ నంబర్ లో ఉన్నాయన్నీ కూడా ఆల్ ఇండియా బేసిస్ లో ఇంక్లూడ్ చేస్తున్నాడు. ఎక్స్క్లూడింగ్ ఏంటి? సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్సెస్ వాల్యూస్, తర్వాత వాల్యూ ఆఫ్ ఇన్వర్డ్ సప్లైస్ ఎక్స్క్లూడ్ చేస్తున్నాం అండ్ రివర్స్ చార్జ్, వాల్యూ ఆఫ్ ఎగ్జామ్టెడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ ఎక్స్టెండింగ్ deposits, loans and advances so far as consideration is represented by interest or discount. సో ఇదేంటంటే వాల్యూ ఆఫ్ సప్లైస్, ఆ సప్లైస్ ఆఫ్ సర్వీసెస్, అదే సర్వీసెస్ ఏంటంటే లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ఇచ్చావు, ఆ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ మీద నువ్వేం కలెక్ట్ చేస్తున్నావు? ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నావు. ఆ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్న వాల్యూని ఏం చేయాలమ్మా? ఎక్స్క్లూడ్ చేయాలని చెప్పేసి చెప్పాడు. ఓకే, సో తర్వాత రేట్ ఆఫ్ ట్యాక్స్ అన్నారమ్మా. రేట్ ఆఫ్ ట్యాక్స్ గురించి కూడా మనం చెప్పుకోలేదా? తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటమ్మా మనకి? దేని మీద ట్యాక్స్ పే చేయాలి, అంతేనా? ఎలిజిబిలిటీ చూసామమ్మా, మరి దేని మీద ట్యాక్స్ పే చేయాలో కూడా చూడాలా అవసరం లేదా? ఎస్ ఆర్ నో? రైట్. సో దేని మీద ట్యాక్స్ పే చేయాలంటే టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ ఆర్ టర్న్ ఓవర్ ఇన్ ద యూనియన్ టెరిటరీ అనుకున్నాం కదా. ఎక్స్ప్లెనేషన్ 2 టు ద సెక్షన్ 10 అని చెప్పేసి చెప్పుకున్నాం లేదా? ఎక్స్ప్లెనేషన్ 1 ఏమో ఎలిజిబిలిటీ, ఎక్స్ప్లెనేషన్ 2 ఏమనుకున్నాం అమ్మా? ఫర్ ది పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. సో ఇక్కడ చూడండి, యాజ్ పర్ సెక్షన్ 112 of the CGST Act, turnover in the state or turnover in the union territory means aggregate value of all taxable supplies excluding the value of inward supplies on which tax is payable on reverse charge basis and exempted supplies
made in the state or union territory by way of by a taxable person, export of goods or services or both, interstate supplies of goods or services or both made from state or union territory by the said taxable person but excludes taxes, central tax, state tax, union territory tax, ఇలా ఈ taxes అన్నిటిని కూడా ఎక్స్క్లూడ్ చేసి చూడమంటున్నాడు. ఓకే, ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ 2 to section 10. ఓకే, ఇవన్నీ కూడా మనం ది డైరెక్ట్ గా టేబుల్లో చూసేద్దాం. ఏమేమి ఇంక్లూడ్ చేయాలి, ఏమేమి ఎక్స్క్లూడ్ చేయాలి చెప్పండి. అంటే ఫస్ట్ ఆల్ టాక్సబుల్ సప్లైస్, ట్యాక్స్ పే చేసేదానికి ఏమేమి ఇంక్లూడ్ చేయాలంటున్నాడు, ఆల్ టాక్సబుల్ సప్లైస్ ఇంక్లూడ్ చేయాలి. తర్వాత అండ్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ మేడ్ విత్ ఇన్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అన్నాడు. ఓకే, తర్వాత ఎక్స్క్లూడ్స్ ఏంటి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి, యూటీజిఎస్టి, ఐటీజిఎస్టి ట్యాక్సెస్ అయినా పే చేస్తే ఆ ట్యాక్సెస్ వాల్యూని ఎక్స్క్లూడ్ చేయాలి. వాల్యూ ఆఫ్ ఇన్వర్డ్ సప్లైస్ ఆన్ విచ్ రివర్స్ చార్జ్ మెకానిజం లో పే చేసేవి. తర్వాత అప్ టు ద రిజిస్ట్రేషన్ వరకు ఎలిజిబుల్ అయిన వాల్యూ అది కూడా మైనస్ చేయాలి. తర్వాత సర్వీసెస్, ఎక్స్టెండెడ్ సర్వీసెస్ ఏమంటున్నాడమ్మా, ఎక్స్క్లూడింగ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ఏదైతే మనం ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తామో ఆ వాల్యూని ఎక్స్క్లూడ్ చేయమని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఓకే, while computing turnover in a state or union territory of supplies other than manufacturer or restaurant services provider eligible for composition scheme for levy for goods, the exempted supplies will not be taken into consideration అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ ఎక్కడైతే మీరు గూడ్స్ అనేవి చేస్తున్నారో ఆ గూడ్స్ కానీ రెస్టారెంట్ సర్వీసెస్ కానీ రన్ చేస్తున్నప్పుడు ఏమి తీసుకోకూడదంట, ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఏవైతే ఉంటాయో విల్ నాట్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఇక్కడ ఆల్ టాక్సబుల్ సప్లైస్ అని అన్నాడు, అలాగే ఎగ్జామ్టెడ్ సప్లైస్ అని అన్నాడు కదమ్మా. సో దాని మీద కూడా మనం ట్యాక్స్ పే చేయాలని చెప్పేసి టాక్సబుల్ టర్న్ ఓవర్ ఇంక్లూడ్ చేస్తున్నాడు కదా. కానీ దాంట్లోంచి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటంటే వైల్ కంప్యూటింగ్ టర్న్ ఓవర్ ఇన్ ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఏ సప్లయర్ అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ రెస్టారెంట్ సర్వీసెస్ ప్రొవైడర్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ లెవీ ఆఫ్ గూడ్స్, ది ఎగ్జామ్ట్ సప్లైస్ విల్ నాట్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. ఎవరెవరు కాకపోతే అని చెప్తున్నాడమ్మా, ఇఫ్ యు ఆర్ నాట్ ఏ మ్యానుఫ్యాక్చరర్, యు ఆర్ నాట్ ఏ రెస్టారెంట్ ప్రొవైడర్, సర్వీస్ ప్రొవైడర్. సో చూడండి ఇక్కడ అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడర్ కాకపోతే గనక మీరేం చేయొచ్చు, ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ లెవీ అండ్ ఫర్ ద గూడ్స్ అయ్యి ఉంటే గనక ద ఎగ్జామ్టెడ్ సప్లైస్ విల్ నాట్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ అని చెప్పేసి అంటున్నాడు. సార్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ మీద కూడా ట్యాక్స్ కట్టాలా? ఎస్ ఆర్ నో? రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడర్ ఎగ్జామ్టెడ్ సర్వీసెస్ మీద కూడా ట్యాక్స్ కట్టాలా? ఎస్ ఆర్ నో? కానీ ఒక ట్రేడర్ ఉన్నాడు అనుకోమ్మా, మనకి ట్రేడర్స్ కూడా ఎలిజిబులే కదా, కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబులే కదా, వాళ్ళు ఎగ్జామ్టెడ్ సప్లైస్ మీద ట్యాక్స్ కట్టాలా? మా మ్యానుఫ్యాక్చరర్స్ 1% ట్యాక్స్ కడుతున్నారా? ఎక్కడ? సిజిఎస్టి 1%, సిజిఎస్టి యాక్ట్ ప్రకారం. ఓకే, ఎస్జిఎస్టి యాక్ట్ ప్రకారం 1%. రెస్టారెంట్ సర్వీసెస్ ఉన్నాయి, రెస్టారెంట్ సర్వీసెస్ వాళ్ళు ఎంత కట్టాలమ్మా? 2.5% ట్యాక్స్, ఈడు 2.5% సిజిఎస్టి, ఎస్జిఎస్టి. తర్వాత ఇంకెవరు ఉన్నారమ్మా? గూడ్స్ ట్రేడర్స్. సో మనకి సేల్, ఓన్లీ సేల్, నాట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్లీ సేల్ మాత్రం ఉన్నది అంటే వీళ్ళు ఏమవుతారు? ట్రేడర్స్ అవుతారు. సో ఇట్లా ఎంత? 0.5%, 0.5%. ఎస్ ఆర్ నో? ఈ 0.5% కట్టేటప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరునంట ఆల్ సప్లైస్ ఏంటివి? టాక్సబుల్ సప్లైస్, ఎగ్జామ్టెడ్ సప్లైస్. వీళ్ళు టాక్సబుల్ సప్లైస్, ఎగ్జామ్టెడ్ సప్లైస్ రెండింటి మీద ఏం చేయాలి? ట్యాక్స్ పే చేయాలి, అవునా? కానీ ఈ ట్రేడర్స్ కి వచ్చేసరికి ఏంటంటమ్మా, ఓన్లీ టాక్సబుల్ సప్లైస్ చేస్తే మాత్రమే దాని మీద ఏం చేయాలి? ట్యాక్స్ పే చేయాలి. అర్థమైందా? ఎగ్జామ్టెడ్ సప్లైస్ చేస్తుంటే వాటి మీద ట్యాక్స్ పే చేయాలి, వీళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ప్రాన్స్ సేల్ చేస్తున్నాను, అలాగే చాక్లెట్స్ కూడా అమ్ముతున్నాను. చాక్లెట్స్ ఎందులోకి వస్తాయి?
taxable supplies. Prawns ఎందులోకి వస్తాయి? Exempted supplies. ఓన్లీ ట్రేడ్ చేస్తున్నాను, చాక్లెట్స్ అమ్ముతున్నాను, నేను చాక్లెట్స్ మ్యానుఫ్యాక్చరర్ కాదు, ఓన్లీ చాక్లెట్స్ ఏం చేస్తున్నానమ్మా, సేల్ చేస్తున్నాను. ఇప్పుడు నా కాంపోజిషన్ లో డీలర్ గా ఉండొచ్చా నేను? నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది ఎంత దాటకపోతే 1.5 crore టర్న్ ఓవర్ దాటకపోతే కనుక, అంటే ఈ ఏమంటారు ఎగ్జామ్టెడ్ సప్లైస్, టాక్సిబుల్ సప్లైస్ టోటల్ కలిపేసిన తర్వాత వాల్యూ కూడా ఎంత దాటలేదమ్మా, నాకు 1.5 crore దాటలేదమ్మా. సో నాకు టోటల్ అంతా కలిపి 80 లక్షలు వచ్చిందమ్మా. ప్రాన్ సేల్స్ ఏమో 60 లక్షలు, ఈ చాక్లెట్ సేల్స్ ఏమో 20 లక్షలు. అర్థమైందా? ఓన్లీ నేను ఎవరు? ట్రేడర్ని. ఇప్పుడు నేను ఎంత ట్యాక్స్ కట్టాలంటే 0.5% సిజిఎస్టీ కట్టాలి, 0.5% ఎస్జిఎస్టీ కట్టాలి. దేని మీద కట్టాలి? 20 lakhs మీద, లేకపోతే నేను ఆ పైన ఉన్న టోటల్ 80 lakhs మీద కట్టాలా? 20 lakhs మీద కదమ్మా. ఎందుకు? మనకి ఇక్కడ ఒక ట్రేడర్స్ కి ఒక ఆప్షన్ అంటూ ఉంది, టు ఎక్స్క్లూడ్ ఎగ్జామ్టెడ్ సప్లైస్. అర్థమైందా? అదర్ దాన్ అంటే ఎవరెవరికి ఎలిజిబిలిటీ లేదు, మ్యానుఫ్యాక్చరర్ కి, రెస్టారెంట్ సర్వీసెస్ వాళ్ళకి ఎగ్జామ్టెడ్ సప్లైస్ ని మైనస్ చేసుకునే అవకాశం ఉందా? లేదు. కానీ ట్రేడర్స్ కి దేర్ ఇస్ అన్ ఆప్షన్. అర్థమైందా లేదా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? yes or no? shall we move forward? చెప్పమ్మా. ఏదమ్మా? మ్యానుఫ్యాక్చరర్ 1% అమ్మ. అటు తర్వాత మార్చింది పడలేదు అనుకుంటా. నార్మల్ గా అయితే కనుక 1%. ఓకేనా? సో సిజిఎస్టీ 1%, ఎస్జిఎస్టీ 1%. అమ్మా ఎగ్జామ్టెడ్ గూడ్స్ కి వ్యాట్ ఉంటుందా అని అడుగుతున్నావా? అంటే ఉంటది అని అంటున్నావు, కానీ ప్రతి చోట ఉండదు కదా. మీకు వ్యాట్ అనేది ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లో ఎక్కడ ఉంది అంటే కనుక, స్టేట్ వ్యాట్ ఎక్కడ లెవీ చేయగలవు అంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద, డీజిల్ ప్రొడక్ట్స్ మీద వ్యాట్ లెవీ చేస్తారు. ఓకేనా? అంతేగాని ఇప్పుడు ఈ ప్రాన్ సేల్స్ కి వ్యాట్ ఉండదమ్మా. వ్యాట్ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఓకేనా? సో ఒక టేబుల్ ఇచ్చాడమ్మా, ఎవరెవరు కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి ఒక టేబుల్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు ఆల్రెడీ మనం ప్రొవిజన్ లోనే చెప్పేసుకుని ఉంటాం. ఆ ప్రొవిజన్ లో చెప్పింది ఒకసారి చూసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే, రైట్. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, మనం ఇది ఆల్రెడీ చెప్పుకున్నదే, వేరెవర్ యు ఆర్ ప్రొవైడింగ్ మ్యానుఫ్యాక్చరర్ గా కానీ, రెస్టారెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ కానీ, లేకపోతే ట్రేడర్ గా కానీ ఉంటూ, అంటే నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ లో దేనికి మాత్రమే ఉండేదమ్మా మనకి? సప్లై ఆఫ్ గూడ్స్ కే కదమ్మా మనకి కాంపోజిషన్ స్కీమ్ ఉండేది. అండ్ రెస్టారెంట్ సర్వీసెస్ కి మాత్రమే కదమ్మా కాంపోజిషన్ స్కీమ్ ఉండేది. ఎస్ ఆర్ నో? సో మరి సార్ నేను సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తున్నాను, ప్లస్ సమ్ సార్ట్ ఆఫ్ సర్వీస్ ప్రొవిజన్ కూడా చేస్తున్నాను సార్, సమ్ సార్ట్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవిజన్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సపోజ్ ఈ ల్యాప్టాప్లు అమ్ముతున్నానమ్మా, ఎవడైనా ల్యాప్టాప్ రిపేర్ అని వచ్చాడు అనుకో, దానికి సర్వీస్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు ల్యాప్టాప్లు అమ్మేటప్పుడు నేను కాంపోజిషన్ స్కీమ్ లో ఉండొచ్చా? ఇవి కూడా గూడ్సే కదా, నేను కొనేసి అమ్ముతున్నాను కదా, గూడ్సే కదా ఇవి. ఆమె ట్రేడర్ కదమ్మా. ఇక్కడ 1.5 crore కనుక నా టర్న్ ఓవర్ అనేది ఇయర్ లో దాటకపోతే కనుక, ప్రిసీడింగ్ ఇయర్ లో 1.5 crore లేదు కాబట్టి ఈ ఇయర్ నేను కాంపోజిషన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ కూడా నా టర్న్ ఓవర్ 1.5 crore దాటట్లేదు అంటే నేను ఇంకా స్టిల్ కాంపోజిషన్ లో ఉండొచ్చా లేదా? ఉండొచ్చు. మరి ఈ ల్యాప్టాప్స్ అమ్మడంతో పాటుగా ఎవడైనా ల్యాప్టాప్ రిపేర్ వచ్చిందంటే నేను సర్వీస్ కూడా చేస్తున్నాను, సర్వీస్ కూడా చార్జ్ చేస్తున్నానంట. అమ్మ ఊరికి ఏదైనా పని చేస్తారు మీరు అసలు? అర్థమైందా? సరే, ఒకసారి ల్యాప్టాప్ అమ్మిన తర్వాత మళ్ళీ కస్టమర్ మొహం కూడా చూడరు. కానీ సర్వీస్ కోసం వచ్చాడనుకో, మా రిపేర్ అంటే సర్వీస్ కోసం వచ్చాడనుకో, ఊరికినే సర్వీస్ చేసి ఇస్తారా మీరు? డబ్బులు తీసుకుంటారు కదా. సో మరి డబ్బులు తీసుకుంటే మీరు అక్కడ గూడ్స్ సేల్ చేసినట్ట, సర్వీసెస్ ప్రొవైడ్ చేసినట్ట? మీరు కాంపోజిషన్ డీలర్ గా ఉంటూ మీరు సర్వీసెస్ కూడా చేయొచ్చా అంటే అప్ టు సర్టెన్ పర్సెంటేజ్ వరకు చేసుకోవచ్చు కదమ్మా. సో ఆ పాయింట్ ఇక్కడ మళ్ళీ ఒకసారి చూస్తున్నాం, అవునా కదా? So fundamentally the composition scheme for a goods can be availed in respect of goods and only one service, namely restaurant service. However, there are cases
where manufacturer or trader is also engaged in supply of services other than the restaurant service through the percentage of such supply of services is very small as compared to the supply of goods. Okay, so there may be also cases restaurant service provider also engaged in supply of small percentage of other services with a view to enable such a taxpayer to avail the benefit of composition scheme of for the goods. The second proviso to section 10(1) permits the marginal supply of services. మా రెస్టారెంట్ సర్వీస్ వాడు వేరే సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నా, మ్యానుఫ్యాక్చరర్ ఆర్ డీలర్ అనేవాడు వేరే సర్వీసెస్ అంటే సేల్ మ్యానుఫ్యాక్చర్ కాకుండా ఇంకేదైనా సర్వీసెస్ వాడు ప్రొవైడ్ చేస్తున్నా, వాడికి ఆ సర్వీసెస్ కి లిమిట్ అంటూ ఇచ్చాడంట. ఆ లిమిట్ అంతా for a specified value along with the supply of goods or services or restaurant service as the case may be, specified value not exceeding ఎంత దాటకూడదంట 10% of the turnover in the state or union territory in the preceding financial year. అంటే మీ వాల్యూ ఆఫ్ సప్లై ఎంత దాటకూడదంటమ్మా, టోటల్ వాల్యూ ఆఫ్ సప్లై ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్న టర్న్ ఓవర్ తీసుకోమంటున్నాడు. సార్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్న టర్న్ ఓవర్ నాకు 1.3 crores. ఓకే, ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్న టర్న్ ఓవర్ అంతా విత్ ఇన్ ద స్టేట్ నాకు 1.3 crores. దాని మీద ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, 10%. ఓకే, ఆర్ 5 lakhs 5 lakhs గానీ ఈ 10% వాల్యూ గానీ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అని చెప్పేసి అని అంటున్నాడు. Thus it can be inferred that where the turnover of a registered person opting scheme for goods is up to 50 lakhs in the preceding financial year, he can supply services other than restaurant services up to a maximum value of entama 5 lakhs. ఎందుకు 50 lakhs మీద ఎంత పర్సెంటేజ్ 5 lakhs in the current financial year. Further, where the turnover of the registered person opting for composition scheme is more than 50 lakhs and up to 1.5 crore the preceding financial year, he can supply services ఎంత వరకు అంటమ్మా, maximum of 10% of the turnover of the in the preceding financial year. అంటే లాస్ట్ ఇయర్ నా టర్న్ ఓవర్ 1.3 crores అని చెప్పేసి అని అనుకుంటే కనుక నేను ఎంతవరకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చమ్మా, ఎంతవరకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, 10% అంటే ఎంత 13 lakhs. ఓకే, అదే లాస్ట్ ఇయర్ నా టర్న్ ఓవర్ 40 lakhs అనుకోమ్మా, అప్పుడు విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అన్నాడు ఇక్కడ. మరి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 10% ఆఫ్ ది టర్న్ ఓవర్ అంటే ఎంత అవుతుంది, 4 lakhs. 4 lakhs ఎక్కువ 5 lakhs ఎక్కువ అంటే అప్ టు 50 lakhs వరకు మీ టర్న్ ఓవర్ ఉంటే కనుక, అప్ టు 50 lakhs వరకు మీ టర్న్ ఓవర్ ఉంటే కనుక ఎంత అని చెప్తున్నాడమ్మా, 5 lakhs వరకు మీరు వాల్యూ ఆఫ్ సప్లైస్ ఆఫ్ సర్వీసెస్ చేయొచ్చు అదర్ దాన్ రెస్టారెంట్ సర్వీసెస్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరర్ అయితే కనుక. అర్థం ఉందా? అదే నీకు టర్న్ ఓవర్ అనేది మోర్ దాన్ 50 lakhs బట్ అప్ టు 1.5 crore ఉన్నది అనుకోమ్మా, అప్పుడు డైరెక్ట్ గా 10% ఆఫ్ దట్ అమౌంట్. అంటే ఇప్పుడు 1.3 crore ఉందనుకోమ్మా, ఎంత వాల్యూ 13 lakhs. అదే 40 lakhs ఉన్నప్పుడు 5 lakhs, 40 lakhs ఉన్నప్పుడు ఎంత 5 lakhs. అంతవరకు మీరు ఏం చేయొచ్చు అంటే, నార్మల్ గా మీరు ట్రేడర్ అయినా సరే దాని మీద ఇప్పుడు ల్యాప్టాప్స్ అమ్మడం ద్వారా నేను 1.3 crores లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ చేస్తే దాని రిపేర్ వర్క్ ద్వారా ఈ ఇయర్ నేను ఎంతవరకు సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు, 13 lakhs వరకు సర్వీస్ ప్రొవైడ్ చేసినా సరే అదేం తప్పు పట్టాడంట. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఓకే, సో మనం కాంపోజిషన్ స్కీమ్ లోకి ఎలిజిబుల్ కాని పర్సన్స్ అని చెప్పేసి కొన్ని గూడ్స్ ని మనం మాట్లాడుకున్నాం అమ్మా. he was not engaged in the manufacture of goods as notified under the 10(2)(e) during the preceding financial year. అంటే కొన్ని గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే కనుక వాటికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఎగ్జాంపుల్ కి ఏం చెప్తున్నాం అమ్మా, అప్పుడు ఐస్ క్రీమ్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. ఆ నోటిఫికేషన్ ఏంటంటే 14/2019 నోటిఫికేషన్ లో మనకి చెప్పారంటమ్మా, ఏం చెప్పారంట చూడండి. ఇఫ్ యు ఆర్ ఏ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ice cream and other edible ice and whether or not containing coca
సో ఈ ప్రోడక్ట్ అయితే గనక ఈ టారిఫ్ కోడ్ ఉన్న ఈ ప్రోడక్ట్ అయితే గనక యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్, ఈవెన్ దో యు ఆర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్. అలాగే ఇంకోటి ఏంటి, పాన్ మసాలా, ఆల్ గూడ్స్ దట్ ఈస్ టొబాకో అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ టొబాకో సబ్స్టిట్యూట్స్. టొబాకో సబ్స్టిట్యూట్ ఉంటే గనక అక్కడ కూడా మీరు ఏం చేయడానికి లేదంటమ్మా, కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబుల్ కాదు. సో ఏరియేటెడ్ వాటర్స్ అని చెప్పేసానంటే కూల్ డ్రింక్స్. ఓకే, ఏరియేటెడ్ వాటర్ అంటే ఏంటమ్మా, కూల్ డ్రింక్స్. సో ఈ 4 సంబంధించింది అయితే కనుక మీరు కాంపోజిషన్ కి మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంటే కనుక, ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంటే కనుక యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్. మనం అనుకున్నామా లేదా? సో అక్కడ మనకి ఒక ఎక్స్క్లూడ్ అనేది చెప్పారా, ఒక నోటిఫికేషన్ ద్వారా కొన్ని గూడ్స్ కనుక నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నట్లయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద కాంపోజిషన్ స్కీమ్ అని చెప్పారని చెప్పుకున్నావా లేదమ్మా? అవి ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇవే. ఓకేనా? సో తర్వాత ఇంటిమేషన్ ఆఫ్ ఆప్టింగ్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్, కాంపోజిషన్ లెవీ అంటున్నాడు. ఇంటిమేషన్ బై పర్సన్ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్, ఎనీ పర్సన్ హూ is not registered and applying for registration may give an option to pay tax under composition levy in part B of registration form wise GST REG 01. ఒక ఫామ్ నెంబర్ అన్నది. ఓకేనా సార్? అస్సలు నేను రిజిస్టర్డ్ పర్సన్ కాదు, అన్రిజిస్టర్డ్ పర్సన్ ని. నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ లోకి వద్దాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను ఏం చేసుకోవచ్చు, కాంపోజిషన్ స్కీమ్ లోకి వస్తానని చెప్పేసి నేను రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు ఏ ఫామ్ సబ్మిట్ చేయాలంట, REG 01. The same shall be considered as intimation to the pay tax under composition levy. Such intimation shall be considered only after grant of registration to the applicant. సో ఫస్ట్ మీకు ఏం అలాట్ చేస్తారు, రిజిస్ట్రేషన్ అలాట్ చేస్తారు. చేసిన తర్వాత ఈ ఫామ్ ప్రకారం మీకు ఏం చేస్తారు, కాంపోజిషన్ లో పే చేసుకునే ఆప్షన్ అనేది మీకు ఆప్ట్ చేస్తారు. అమ్మ రిజిస్ట్రేషన్ వేరు, ఈ ఆప్ట్ చేయడం వేరా, రెండు వేరు వేరమ్మ. మీకు ముందు రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తారు, ఆ తర్వాత యు ఆర్ ఏ టాక్సబుల్ పర్సన్ లోకి వచ్చేస్తావు, ఆ తర్వాత ఈ ఆప్షన్ అనేది మీకు అలాట్ చేస్తారంట. ది ఆప్షన్ టు పే ట్యాక్స్ అండర్ కాంపోజిషన్ షల్ బి effective from the date on which registration is effective. Okay. Intimation by a registered person. A registered person who opts to pay tax under composition scheme shall be electronically file an intimation in prescribed form and GST common portal. అమ్మా ఆల్రెడీ నువ్వు రిజిస్టర్డ్ రెగ్యులర్ డీలర్ లో ఉన్నవాడివి కాంపోజిషన్ స్కీమ్ లోకి వెళ్ళొచ్చా లేదా? ఫస్ట్ టైమో అసలు నీకు రిజిస్ట్రేషనే లేదు, రిజిస్ట్రేషన్ ఇప్పుడు తీసుకొని కాంపోజిషన్ స్కీమ్ లోకి వస్తున్నావు, రావచ్చా అలాగా? సో తీసుకొని అలా వస్తున్నప్పుడు నువ్వు ఈ ఫామ్ ద్వారా సబ్మిట్ చేస్తావు. అదే ఆల్రెడీ నువ్వు రిజిస్టర్డ్ పర్సన్వి, నువ్వు రిజిస్టర్డ్ పర్సన్ గా ఉంటూ కాంపోజిషన్ స్కీమ్ లోకి వద్దాం అనుకుంటున్నావు, రావచ్చా? దేనికైనా సరే ప్రిసీడింగ్ ఇయర్ లో లిమిటే కదమ్మా మనం మాట్లాడుకున్నది. సో ఆన్లైన్ లో ఒక ఇంటిమేషన్ సబ్మిట్ చేసేయండి. ఆ ఇంటిమేషన్ షల్ బి ప్రయర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. ఎప్పుడంట, ఆ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి ముందే మనం ఆ ఇంటిమేషన్ అనేది సబ్మిట్ చేయాలంట. ఏమని, సార్ నాకు ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో నాకు అంత టర్న్ ఓవర్ లేదు, నేనేం చేద్దాం అనుకుంటున్నాను, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి నేను కాంపోజిషన్ లోకి వద్దాం అనుకుంటున్నాను, ప్రైర్ ఇంటిమేషన్ అనేది ఇవ్వాలంట. అది ఎప్పుడు ఇవ్వాలంట, ఆ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి ముందే మనం ఇంటిమేషన్ అనేది ఇవ్వాలంట. We shall also furnish a statement in prescribed form in accordance with the provisions of Rule 44(4) of the CGST rules within 60 days of the commencement of the relevant financial year అంటున్నాడు. అలాగే కొన్ని పర్టికులర్స్ కూడా వాళ్ళు అడుగుతారు, ఎందుకంటే నీ టర్న్ ఓవర్ నువ్వు ఇంటిమేషన్ అంటూ సబ్మిట్ చేసావు, వాళ్ళు టర్న్ ఓవర్ ఎలిజిబుల్ కాదా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేయాలి కదమ్మా. ఆ చెక్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అడగచ్చు అంటే ఎప్పుడు అడగచ్చు, 60 days ఫ్రమ్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ లోపు వాళ్ళు అడగచ్చు అంట. ఓకే, సో రిజిస్టర్డ్ పర్సన్ ఎందులోకి వెళ్ళొచ్చు, కాంపోజిషన్ లోకి వెళ్ళొచ్చు. అన్రిజిస్టర్డ్ పర్సన్ కూడా ఏమి వెళ్ళొచ్చు, కాంపోజిషన్ లోకి వెళ్ళొచ్చు. రిజిస్ట్రేషన్ అప్పుడే అప్లై చేస్తున్నవాడు కాంపోజిషన్ కి వెళ్ళొచ్చు, రెగ్యులర్ రిజిస్ట్రేషన్ లో ఉన్నవాడు కూడా కాంపోజిషన్ లోకి వెళ్ళొచ్చు. రెండు కూడా మనం చూసామమ్మా. అర్థమైందా? రైట్. తర్వాత
వ్యాలిడిటీ ఆఫ్ కాంపోజిషన్ లెవీ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఎప్పటి వరకు మనకి వ్యాలిడిటీ ఉంటుందమ్మా? కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకు ఆ టర్న్ ఓవర్ దాటేంత వరకు కూడా మనం వ్యాలిడిటీ ఉంటుందా ఉండదా? ఒకవేళ దాటితే రెగ్యులర్ లోకి వెళ్ళిపోవాలి కదా మనం. So withdrawal from the composition scheme by the taxpayer who ceases to satisfy any of the prescribed conditions. అది ఒకటే టర్న్ ఓవర్ కండిషనే కాకుండా ఇంకే అదర్ కండిషన్స్ మనం వైలేట్ చేస్తున్నా సరే మనం ఎందులోకి వెళ్ళిపోతామమ్మా? రెగ్యులర్ లోకి వెళ్ళిపోతాం కదా. సో ది ఆప్షన్ ఎక్సర్సైజ్డ్ బై రిజిస్టర్డ్ పర్సన్ టు పే అమౌంట్ under composition levy shall remain valid so long as he satisfies all the conditions mentioned under the relevant sections and rules. For the instance, option to pay tax under composition scheme lapses from the day on which aggregate turnover of the registered person exceeds the specified limit of 1.5 crore, 75 lakhs or 50 lakhs during the financial year. 1.5 crore ante andarki, 75 lakhs ante special category states, 50 lakhs anedi services. సచ్ అంటే ఇది దాటితే కనుక మనం ఎందులోకి వచ్చేస్తాం? రెగ్యులర్ లోకి వచ్చేస్తాం. సో అలాగే ఇంట్రెస్ట్ రేట్ సప్లైస్ చేయడం మొదలెట్టాం అనుకోమ్మా, అప్పుడు కూడా ఏమవుతున్నాం? కండిషన్ సాటిస్ఫై చేయలేనట్టే కదా. అప్పుడు కూడా మనం ఎందులోకి వచ్చేస్తాం? రెగ్యులర్ డీలర్ లోకి వచ్చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇన్స్టెన్సెస్, ఎప్పుడెప్పుడు అసలు రెగ్యులర్ లోకి వచ్చేసే అవకాశం ఉందనే దానికి ఇన్స్టెన్సెస్. సచ్ పర్సన్ రిక్వైర్డ్ టు పే ట్యాక్స్ అండర్ రెగ్యులర్ స్కీమ్ అండర్ 9(1). ఇక్కడేమో 10(1) లో ఉన్న వాళ్ళు ఎందులోకి రావాలి? 9(1) లోకి రావాలి. 9(1) లో రెగ్యులర్ కదమ్మా ఇది. 10(1) ఏంటి? ఆప్షన్ 2, ఆప్షన్ కాంపోజిషన్ ఆప్షన్. From the day he ceases to satisfy any of the conditions prescribed for a composition levy. ఎప్పుడైతే కాంపోజిషన్ లెవీలో కండిషన్ సాటిస్ఫై చేయడంలో సీజ్ అవుతావో అక్కడి నుంచి ఆ తర్వాత ఆ రోజు నుంచి కూడా నువ్వేం చేయాలంట? యువర్ లైబుల్ ఫర్ ది 9(1) నుంచి 9(1) లో లైబుల్ అవుతావు. He shall issue tax invoice for the every taxable supply he made further. రెగ్యులర్ లో ఉంటే మనం ఏం ఇష్యూ చేస్తాం? టాక్సబుల్ ట్యాక్స్ ఇన్వాయిస్. అదే కాంపోజిషన్ డీలర్ అయితే కనుక ఏం ఇష్యూ చేస్తాం అనుకున్నామా? కాంపోజిషన్ డీలర్ అయితే ఏం ఇష్యూ చేస్తాం అనుకున్నాం? బిల్ ఆఫ్ సప్లై. ఫర్దర్ he is required to file an intimation for withdrawal of the scheme in the prescribed form within 7 days in the occurrence of the such event. ఆ ఈవెంట్ జరిగిన ఇప్పుడు లోపల 7 days లో మనం ఇంటిమేట్ చేసేయాలి. కానీ మనం ట్యాక్స్ అనేది ఇప్పటి నుంచి ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఎప్పటి నుంచి ఇష్యూ చేయాలి? నువ్వు ఎప్పుడైతే ఈ కండిషన్ వైలేట్ చేసామో వైలేట్ చేసిన రోజు నుంచి నువ్వు ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేసి ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. కానీ జిఎస్టీ డిపార్ట్మెంట్ కి ఎప్పుడు ఇంటిమేట్ చేయవచ్చు? 7 days. అర్థమవుతుందమ్మా? The effective date from which withdrawal from the composition scheme shall take the indicated by him in the intimation, but such a date may not be prior to the commencement of the financial year in which intimation is being filed అని చెప్పేసి అంటున్నాడు. అంటే మనం ఆ ఇంటిమేషన్ లో ఇచ్చిన డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ నుంచి మనం అందులోకి కాంపోజిషన్ నుంచి రెగ్యులర్ లోకి మారిపోయినట్టుగా వస్తుందమ్మా. ఓకే. Withdrawal from the composition scheme by a taxpayer who intends to withdraw from the said scheme. The registered person who intends to withdraw from the composition scheme shall before the date of such withdrawal file an application for in a prescribed form అంటున్నాడమ్మా. సో ఇప్పుడు నువ్వు ఆల్రెడీ రిజిస్టర్డ్ పర్సన్ ఇప్పుడు కాంపోజిషన్ లోకి వెళ్ళావు. సో వాడు రెగ్యులర్ లోకి వచ్చేద్దాం అని అనుకుంటే కనుక ముందుగానే ఏం చేయాలంట? ఇంటిమేషన్ అనేది ఇచ్చేయాలంట. The effective date from the withdrawal from the composition scheme shall take effect shall be the date indicated in the application. Application లో చెప్పిన డేట్ నుంచి నువ్వు ఎఫెక్టివ్ గా రిజిస్టర్డ్ పర్సన్ లోకి వచ్చేస్తావు అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్, denial of option to pay tax under composition by the authorities. అమ్మ మీకు అసలు కాంపోజిషన్ స్కీమ్ ఇవ్వము అని చెప్పేసి డినై చేయొచ్చా? అంటే where the proper officer has a reason to believe that the registered person was not eligible for the pay tax under reverse as a composition scheme as contravened the provisions of CGST Act or provisions of this chapter, he may issue show cause notice to such person. Upon the receipt of the reply to show cause notice, he shall pass an order either accepting the reply or denying the option to pay tax on composition scheme. అమ్మ ఇక్కడ మనకి ఫస్ట్ షో కాజ్ నోటీస్ ఎందుకు ఇష్యూ చేయాలి అని చెప్పేసి అంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఆ షో కాజ్ నోటీస్ కి రిప్లై అనేది వచ్చిన తర్వాత మాత్రమే మిమ్మల్ని ఏం చేయమంటున్నారమ్మా? ఇప్పుడు అసెసింగ్ అథారిటీ ఎవడైతే ఉన్నాడో వాడు షో కాజ్ నోటీస్ ఇవ్వాలి. మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు, సార్ ఐ వాంట్ టు గో ఫర్ కాంపోజిషన్ స్కీమ్ సార్ అని చెప్పేసి మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు. కాకపోతే వాడికి హీ హాజ్ ఎ రీజన్ టు బిలీవ్ ఏమని,
వీళ్ళు కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబుల్ కాని పర్సన్స్ అని చెప్పేసి వాడు అనుకుంటున్నాడంట. అనుకుంటుంటే కనుక అప్పుడు మనం ఏం చేయొచ్చంటమ్మా, అదే పర్సన్ ఏం చేయాలి, ఖచ్చితంగా ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాలి. ఓకే, సో సహజ న్యాయ సూత్రాల ప్రకారం అవతలోడు చెప్పేది ఒక్కసారన్నా వినాలమ్మా. అవతలోడు చెప్పేది ఏం చేయాలి, ఒకసారన్నా వినాలి. అంతేగాని మోనార్క్ లాగా వన్ సైడెడ్ గా మనం రూలింగ్ అనేది ఇవ్వకూడదు అనేది అది మన జస్టిస్ లో మనకి ఇచ్చిన ప్రొవిజన్. అందుకోసమనే ఇలాగా మనం ఏదైనా డినై చేస్తున్నాము అని చెప్పేసానంటే ఆ డినై చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక్కసారన్నా సరే ఏం చేయాలి, అసిస్టింగ్ ఆఫీసర్ మీకు ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాలి. దాని గురించి షోకాజ్ నోటీస్ ఇచ్చి మీ దగ్గర నుంచి ఏం చేయాలి, రిప్లై తీసుకోవాలి. ఆ రిప్లై తీసుకుని సాటిస్ఫై అయితే ఓకే, రిప్లై తీసుకుని సాటిస్ఫై అవ్వకపోతే మీకు ఏం చేయొచ్చు, డెనయల్ ఆఫ్ రిజిస్ట్రేషన్, కాంపోజిషన్ స్కీమ్ నుంచి మీరు ఎలిజిబుల్ కాదని చెప్పి తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ డెనయల్ ఆఫ్ ఆప్షన్ టు పే ట్యాక్స్ అండర్ కాంపోజిషన్ లెవీ బై ట్యాక్స్ అథారిటీస్, the effective date of such denial shall be from the date including any retrospective date as may be determined by tax authorities. ఇక్కడ రెట్రోస్పెక్టివ్ అంటే పాత డేట్ నుంచి కూడా ఇవ్వచ్చు. సార్ ఇప్పుడు నాకు నువ్వు కాంపోజిషన్ కి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసని నువ్వు ఈ రోజు నుంచి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ నుంచి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ నుంచి వస్తుందంటే ఆ ఆర్డర్ లో పాత డేట్ నుంచి కూడా నువ్వు ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి వాళ్ళు ఏమివ్వచ్చమ్మా, నోటీస్ అనేది మనకి ఇవ్వచ్చంట. అర్థం అవుతుందా? రైట్. However, such effective date shall not be prior to the date of contravention of the provisions of the CGST rules, Act or rules. అంటే అది అంతకు ముందు డేట్ దాటకూడదంట. నువ్వు CGST రూల్ ఎప్పుడైతే వైలేట్ చేయడం వల్ల, నువ్వు CGST యాక్ట్ వైలేట్ చేయడం వల్ల నువ్వు కాంపోజిషన్ ఎలిజిబుల్ కాదు అన్నాడమ్మా. అది 2 నెలల తర్వాత రియలైజ్ అయ్యాడు. అలాంటప్పుడు ఎప్పుడు నుంచి ఇవ్వచ్చు, 2 నెలల ముందు నుంచి కూడా నీకేం చేయొచ్చు, నువ్వు వైలేట్ చేసింది ఎప్పుడు 2 months బిఫోర్, అంతగాని 3 months బిఫోర్ నుంచి నీకు ఎఫెక్టివ్ డేట్ ఇవ్వచ్చా వాడు. సో 2 months వైలేట్ చేసావు కాబట్టి 2 months నుంచి నీకు పాత డేట్ తో రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ తో మనకి ఏం చేయొచ్చు, నోటీస్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఉంది. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ అని చెప్పేసి. అర్థమైందా? కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి రెట్రోస్పెక్టివ్ గా నోటీస్ ఇచ్చాడు అనుకోమ్మా, అప్పుడు మనం ఎలా నష్టపోతాం చూడండి. మనం జనాల దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసామా, అప్పుడు మనం ఏం చేసాం, కాంపోజిషన్ లో ఉన్నాం కదా, ట్యాక్స్ కలెక్ట్ చేయలేదు. కానీ ఈ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు, మనకి ఆర్డర్ ఇవ్వడంతో మనకి ఏమవుతుంది, పాత డేట్ నుంచి ఏ లైబిలిటీ ఉంటది, రెగ్యులర్ లైబిలిటీ ఉంటదమ్మా. రెగ్యులర్ ట్యాక్స్ లో ఉండే లైబిలిటీ అనేది మనకి అరైజ్ అవుతుంది. అంటే జనాల దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయకపోయినా సరే మీరు కలెక్ట్ చేసిన డబ్బుల్లోనే ఈ రెగ్యులర్ ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అయింది అని చెప్పేసి తీసుకుని మీ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసే అవకాశం అనేది ఉంటున్నాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? In each of the above cases, such a person may furnish a statement of prescribed form containing details of stock of inputs and inputs contained in semi-finished and finished goods stock by him on the date on which withdrawal are denied within a period of 30 days from the date on which option is withdrawn or from the date on which order denying the composition scheme. మీరు కాంపోజిషన్ స్కీమ్ నుంచి ఆప్షన్ అనేది మీకు ఎలిజిబుల్ కాదు అని చెప్పినప్పుడు ఏం చేయమంటున్నాడు, ఎప్పటి నుంచి అయితే మీకు ఎఫెక్టివ్ డేట్ తో మీకు కాంపోజిషన్ స్కీమ్ ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాడో ఆ రోజుకి మీరు ఏం చేయాలంట, స్టాక్ ఆ రోజున్న స్టాక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయమని అడగచ్చంట. ఎందుకు స్టాక్ డీటెయిల్స్ అడుగుతున్నారు, ట్రాన్సిషనల్ క్రెడిట్ ఇవ్వడానికి. ఏంటది, మీ దగ్గర స్టాక్ అమ్ముతున్నారు అనుకో, మా స్టాక్ మీద మీకు ఇన్పుట్ ఎలిజిబుల్ చేయాలా లేదా, మీరు రెగ్యులర్ డీలర్ లోకి మార్చేస్తున్నాడు కదా, మిమ్మల్ని మార్చేస్తున్నప్పుడు ట్రాన్సిషనల్ క్రెడిట్ ఇవ్వాలా అవసరం లేదా. ఆ ట్రాన్సిషనల్ క్రెడిట్ ఇవ్వడం కోసం వాడు ఏమడుగుతున్నాడు, స్టాక్ రికార్డ్స్ అడుగుతున్నాడు అమ్మా. ఎప్పుడు లోపు 30 days లోపు స్టాక్ రికార్డ్స్ అడుగుతున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఏ స్టేట్మెంట్ ఆఫ్ స్టాక్, ఆ స్టేట్మెంట్ ఆఫ్ స్టాక్ ఎవరితో సర్టిఫై చేయించి ఇవ్వాలి, చార్టర్డ్ అకౌంటెంట్ తో సర్టిఫై చేయించి ఇవ్వాలమ్మా. ఇది ఇక్కడ లేదు కానీ రూల్స్ లో ఉంటదమ్మా. ఓకేనా? కాంపోజిషన్ స్కీమ్ అనేది మనకి ఎన్ని రిజిస్ట్రేషన్స్ ఉంటే అన్ని రిజిస్ట్రేషన్స్ కి ఒకటే అప్లై చేయాలా లేదా, మనకి ఇప్పుడు దేశం మొత్తం మీద 25 రిజిస్ట్రేషన్స్ అన్నా ఉండొచ్చు మనకి, కానీ 25 రిజిస్ట్రేషన్స్ ఎందులో ఉండాలి, కాంపోజిషన్ లో ఉండాలి. ఒక్క చోట మనం రెగ్యులర్ లోకి వచ్చామంటే మనం ఏం చేయాలి, మొత్తం అన్ని రిజిస్ట్రేషన్స్ ఏం చేయాలి, రెగ్యులర్ లోకి మార్చేయాలి. అది మాట్లాడుకున్నాం కదమ్మా. కాంపోజిషన్ డీలర్ ట్యాక్స్ కలెక్ట్ చేయగలడా, composition scheme supplier cannot collect a tax. Composition scheme supplier cannot enter into
క్రెడిట్ చైన్ లోకి వచ్చా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లోకి రావచ్చా? రాదు. సో ఇంపోజిషన్ పెనాల్టీ ఇన్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ అవైల్మెంట్ ఆఫ్ ది కాంపోజిషన్ స్కీమ్. సో మనం కాంపోజిషన్ స్కీమ్ లోకి ఎలిజిబుల్ కాకుండా కూడా కాంపోజిషన్ స్కీమ్ తీసుకున్నాం అనుకోమ్మా, అప్పుడు ఏం చేస్తారంట, పెనాల్టీ తీసే అవకాశం అనేది ఉందంట. ఓకే, ఈ సెక్షన్ 73 అండ్ 74 అనే సెక్షన్స్ చాలా సార్లు వస్తాయమ్మా. లాస్ట్ లో మనకి ఇంట్రెస్ట్ పెనాల్టీ అనేది ఒక చాప్టర్ ఉంటుంది, ఆ పెనాల్టీ చాప్టర్ లో మనం చూద్దాం. ఓకే, అప్పటి వరకు ఈ సెక్షన్ 7 వైలేషన్ ఎక్కడ జరిగినా ఈ 73, 74 ఆఫ్ ది సిజిఎస్టీ యాక్ట్ ప్రకారం మీకు పెనాల్టీస్ లెవీ చేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్తారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిందంటే చార్జ్ ఆఫ్ జిఎస్టీ కంప్లీట్ అయింది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నామని చెప్పేసి చూసుకుంటే కనుక ఫస్ట్ ఏం నేర్చుకున్నామమ్మా, ఫస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాం. అసలు జిఎస్టీ అంటే ఏంటి, ప్రీవియస్ రిజైమ్ నుంచి వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జిఎస్టీ, జిఎస్టీ లోకి ఎలా యాక్ట్ ఫార్మేషన్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అనేది నేర్చుకున్నాం. తర్వాత ఏం నేర్చుకున్నామమ్మా, మనం ఏం చేస్తే జిఎస్టీకి లైబుల్ అవుతాం, వాట్ యూ కాల్ ఇట్ యాజ్ టాక్సబుల్ ఈవెంట్. ఓకే, ఈ టాక్సబుల్ ఈవెంట్ గురించి నేర్చుకున్నాం. తర్వాత ఓకే, ఈ టాక్సబుల్ ఈవెంట్ చేసామంటే కనుక మనకి ఏం ట్యాక్స్ లెవీ చేస్తారు, ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్ అనేది లెవీ చేస్తారు. ఓకే, విత్ ఇన్ ద స్టేట్ లో కనుక మనం ట్రాన్సాక్షన్ చేస్తే ఏ ట్యాక్సెస్ లెవీ చేస్తారు, అవుట్స్ ఆఫ్ ద స్టేట్ లో మనం ట్యాక్సెస్ చేస్తే ఏ విధమైన ట్యాక్సెస్ లెవీ చేస్తారు. ట్యాక్సెస్ పే చేయడంలోనే ఒక ఆప్షన్ అంటూ మీకు ఇచ్చి, మీకు కాంపోజిషన్ స్కీమ్ అనేది ఇచ్చి మీకు ట్యాక్సెస్ అలా పే చేయమన్నారు. చార్జ్ ఆఫ్ జిఎస్టీ అని చెప్పేసి నేర్చుకున్న చాప్టర్ లో ఏం నేర్చుకున్నాం, టైప్ ఆఫ్ ట్యాక్సెస్. ఏంటది, టైప్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి మనం చూసామమ్మా. ఓకే, ఏ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ మనం కలెక్ట్ చేయాలి ఏంటి అనేది మనం చూసాం. నెక్స్ట్ మనం చూడబోయేది టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లై. ఇప్పుడు మనం ఎప్పుడు ట్యాక్సెస్ అనేవి కలెక్ట్ చేయాలి, ఏం చేయాలమ్మా, ఎప్పుడు ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేయాలి, మనం ఏ ఈవెంట్ చేస్తే ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయాల్సిన లైబిలిటీ ఉంటుంది అని చెప్పేసి. అలాగే ఏ వాల్యూ మీద మనం ట్యాక్స్ అనేది లెవీ చేయాలి. ఇక్కడ చార్జ్ ఆఫ్ జిఎస్టీ అంటే ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్ వేయాలో తెలుసు, కానీ ఎప్పుడు వేయాలో తెలుసా, తర్వాత ఏ వాల్యూ మీద వేయాలో తెలుసా, తెలియదు కదమ్మా. ఎప్పుడు వేయాలంటే ఏంటమ్మా, ఎప్పుడు వేయాలంటే మన దగ్గర బోల్డ్ అండ్ ఈవెంట్స్ ఉంటాయి. మనం గూడ్స్ సేల్ చేయడం అంటే గూడ్స్ సేల్ చేయడానికి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతాం, అవునా, అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతాం లేదా, అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాము. తర్వాత మనం ఏం చేస్తామంటే పేమెంట్ కాదు కొన్ని ఇన్వాయిస్, మనం ఏం చేస్తాం, ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం. ఇన్వాయిస్ జనరేట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, గూడ్స్ సప్లై చేస్తాం. గూడ్స్ సప్లై చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు, వాడు మనకి పేమెంట్ చేస్తాడు. అర్థమైందా, ఎస్ ఆర్ నో? సో ఇలా మనకి వేరియస్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈ ఈవెంట్ లో ఏ ఈవెంట్ జరిగితే మనం ట్యాక్స్ లెవీ చేయాలో తెలుసా మనకి. ఇప్పుడు ఇక్కడ ఇది మనం అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయింది ఏప్రిల్ లో ఎంటర్ అయ్యామంట, ఇన్వాయిస్ రేస్ చేసింది మేలో ఇన్వాయిస్ రేస్ చేసామంట, గూడ్స్ సప్లై చేసింది జూన్ లో మనం సప్లై చేసామంట, పేమెంట్ చేసినాడు జూలైలో చేసేటంట. మనకి ఎవ్రీ మంత్ మనం సప్లై చేసిన ఈ మంత్ లో చేసిన సప్లైస్ కి వాల్యూ అనేది మనం నెక్స్ట్ మంత్ జిఎస్టీ రిటర్న్ చూపించాలా లేదా. సో అలాంటప్పుడు ఏ మంత్ కి సంబంధించిన సప్లై కింద దీన్ని తీసుకోవాలి. ఒకే గూడ్స్ కి సంబంధించిన ఈవెంట్స్ ఎన్ని మంత్స్ లో జరిగాయి, 4 months లో జరిగాయి, 4 months లో జరిగాయి. ఇప్పుడు ఏ ఈవెంట్ కి సంబంధించింది మనం ట్యాక్స్ అనేది ఇక్కడ పే చేయడానికి ఏ టైంలో మనం ట్యాక్స్ అనేది లెవీ చేయాలి, ఏ ట్యాక్స్ లెవీ చేయాలో తెలుసు. ఇదంతా కూడా విత్ ఇన్ ద స్టేట్ లో చేస్తున్నాం అనుకోమ్మా, ఈ సప్లై అంతా విత్ ఇన్ ద స్టేట్ లో చేస్తున్నాం అనుకో, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లెవీ చేయాలని తెలుసు మనకి. ఇప్పుడు చార్జ్ ఆఫ్ జిఎస్టీ చూసాం కాబట్టి ఈ ఈవెంట్ లో ఏ ఈవెంట్ జరిగితే నేను ట్యాక్స్ లెవీ చేయాలి అనేది సప్లై. ఇప్పుడు గూడ్స్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయితే సప్లై చేసినట్ట, ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే నువ్వు సప్లై చేసినట్ట, నిజంగా గూడ్స్ మూవ్మెంట్ ఉంటే సప్లై చేసినట్ట, లేకపోతే అక్కడ ఆడు పేమెంట్ ఇస్తే సప్లై చేసినట్ట, ఆ పేమెంట్ మన అకౌంట్ లో క్రెడిట్ అయితే సప్లై చేసినట్ట. ఆడు పేమెంట్ ఇచ్చాడు, చెక్ ఇచ్చాడు, కానీ మన అకౌంట్ లో క్రెడిట్ అయింది ఎప్పుడు, సపోజ్ ఆగస్ట్ అనుకో,
అంటే ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్క మంత్ లో జరిగింది అనుకుంటే ఏ మంత్ లో దీన్ని సప్లై కింద తీసుకోవాలి అనేది మనకి తెలియాలి కదమ్మా. అదే టైమ్ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్. అర్థమైందా? ఏ మంత్ లో జరిగితే ఆ మంత్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ మంత్ 10th లోపు మనం జిఎస్టిఆర్ 1 ఫైల్ చేయాలి. తర్వాత 15th చేసుకోవాలి, జిఎస్టిఆర్ 3 20th కల్లా నేను ట్యాక్స్ పే చేయాలి ఆ సప్లై వాల్యూ మీద. అవునా? ఆ తర్వాత ఈ సప్లై ఈ ట్యాక్స్ అనేది మనం లెవీ చేయాలని తెలుసు, ఆ ట్యాక్స్ రేట్ కూడా తెలుసు మనకి, ఏ వాల్యూ మీద మనం లెవీ చేయాలనేది మనం నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాం. సో నెక్స్ట్ చాప్టర్ ఏంటి, టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లై. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమవుతుందమ్మా? థ్యాంక్ యూ.